అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మొగుడి మూర్ఖత్వం ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి. ఒక మంచి కమెంట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒకవైపున గాయత్రి, విశ్వనాథ్ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉండగా ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయిన అరవిందని జలజమ్మ కోడళ్ళు మొహాన నీళ్లు చల్లి లేపారు. లేపిన తర్వాత స్నానాలు చేయించి చీర కట్టి ఇక రెడీ చేశారు. ఇటువైపు వీళ్ళు రెడీ చేసి ఆ తర్వాత అరవిందని బలవంతంగా రెడీ చేసి ఉంచిన శోభనం గదిలోకి భార్గవ్ ముందే వెళ్ళి ఉంటే ఆ గదిలోకి పంపించారు. భార్గవ్ అప్పటికే తాగేస్తున్నాడు, స్మోక్ చేస్తున్నాడు. అరవింద ముఖం మీదే పొగ వదిలాడు. తన దృష్టిలో అది ప్రేమ. ఆ మూర్ఖత్వం ఏంటో అర్థం కాని అరవింద లోపలికి వెళ్ళాక పాల గ్లాస్ పక్కన పడేసి వెక్కి వెక్కి ఏడ్చింది. ఒక అరగంట ఏడ్చిన తర్వాత ఎందుకే ఏడుస్తుండో, ఏం తక్కువనే, ఇక్కడ నువ్వు కట్టుకోవటానికి కోకలకు కరువా, లేదంటే తిండికి కరువా, గుడ్డకు కరువా, నగలకు కరువా, డబ్బుకు కరువా, దేనికి కరువో చూడు ఎన్నుండాయో, మన దానా దుడ్డు బాగా ఉంది మన దగ్గర అని అలమర్లు ఓపెన్ చేసి చూపించాడు అరవిందకి. ఏం చేసుకోమంటావు ఇవన్నీ నన్ను అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండగా దేనికి ఏడుస్తుండావు, వాడు అంత గుర్తొస్తున్నాడా ఏంది, ఏం ప్రేమ పంచాడేవాడు, ఏం మగతనం చూపించాడు వాడు నీకు అంటే నీలాంటి మూర్ఖుడికి నేను చెప్పిన ఆ విషయం అర్థం కాదు అని ఒక మగాడినే నమ్మకూడదనుకున్న తను అసలు అంత ఫూలిష్నెస్గా శరత్ గాడు తన లైఫ్లోకి రావటం ఏంటి, తను రానివ్వటం ఏంటి, చిన్నప్పటి నుంచి ఇంత గిల్ట్ కూడా లేకుండా అమ్మా నాన్నల ప్రేమల మధ్య, అక్కాబావల ఆప్యాయతల మధ్య, అత్తామామయ్యల సరదాగా ఉండే చిలిపితనాల మధ్య పిల్లలతో చలాకీగా పెరిగిన తను సడన్గా ఆఫీసులో వాడు ప్రపోజ్ చేయటం ఏంటి, అమ్మా నాన్నలతో మీ ఇష్టమని చెప్పటం ఏంటి, ఆ తర్వాత వాడు ఓకే మంచోడని వాళ్ళంటం ఏంటి, తను పెళ్లి చేసుకోవాలనుకోవటం ఏంటి, ఇలా రావటం ఏంటి మొక్కులని, వచ్చి వీళ్ళకి దొరికిపోవటం ఏంటి, వాళ్ళప్పు చేయటం ఏంటి, ఈనాం కింద తనని అప్పుడత్తు పత్రం కింద రాసిచ్చినట్టు రద్దుపత్రం కింద రాసిచ్చేసి నేనేదో వాడి హక్కు అయినట్టు వాడు వెళ్ళిపోవటం ఏంటి, కనీసం బాధపడకు అని ఓదార్చాల్సిన వీడు పశువులాగా మెళ్ళో చేతులు కాళ్ళు విరిచి తాళి కట్టేయటం ఏంటి, శోభనాలకు రెడీ చేసి గదిలోకి పంపించటం ఏంటి, పిచ్చెక్కిపోయింది అరవిందకి. దాంతో నోరు ముయ్యింకా, ఏడవకు, ఎందుకు ఏడుస్తావు, ఈరోజు మన కార్యమైతే మన తొలి రాత్రి అయితే అంటే పిచ్చి పిచ్చి వేషాలైకు అంది అరవింద. నువ్వు చెప్తే వినే రకాన్ని నేను కాదులే, నువ్వు నన్ను ముట్టుకున్నావంటే నేను ఊరుకోను. ఎందుకు ముట్టుకోను నేను మగాణ్ణే, నాకు మీసం ఉంది, రోషం ఉంది, నేను నిన్ను ముట్టుకోలేకపోవటానికి నాకేం మగతనం లేనోడిని కాదు. నువ్వు ఒకడి మీద మోజుపడి ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నావే, ఆడికన్నా నేను ఎత్తుండాను, బరువుండాను, నాకు డబ్బుంది, నేను చదువుకున్నాను, అన్నిటికన్నా ఎక్కువగా నా మగతనం ఏందో చూద్దుగానని అరవింద మీద పడి అరవింద బట్టలన్నీ లాగేసి ఆ తర్వాత అరవిందను బలవంతంగా తన సొంతం తనిష్టం వచ్చినట్టు ఆ రాత్రంతా తప్పతాగి భార్గవ్ అనుభవిస్తూనే ఉన్నాడు. ప్రతిఘటించి అలసిపోయిన అరవింద ఏ ఆడపిల్లైనా భర్త జరిగిపోయిన విషయాన్ని ఎత్తకూడదని, తన మనసు గాయపరచకూడదని అనుకుంటుంది. కానీ పక్కనోడితో పోల్చి తన మగతనాన్ని ప్రదర్శించుకొని నిరూపించుకోవటం ఏంటో అర్థం కాని అరవింద మనిషి చెప్పాలంటే శవంలా మారిపోయి సుఖాన్ని అందిస్తూ అలా ఉండిపోయే, ప్రతిఘటించే ఓపిక లేదు. తిండి తినక ఏ 3 రోజులో అయిపోయిందే. భార్గవ్ కొరుకుతున్నాడు, భార్గవ్ గిల్లుతున్నాడు, గిచ్చుతున్నాడు, ముద్దులు పెట్టుకుంటున్నాడు, ఎముకలు విరిగిపోయేలా హక్ చేసుకుంటున్నాడు, తనకు నచ్చినట్టు ఏదేదో చేసుకుంటున్నాడు. కళ్ళల్లో నుంచి ధారలుగా నీళ్లు కారిపోతున్నాయి. అమ్మా నాన్న గుర్తొస్తున్నారు, చచ్చిపోవాలనిపిస్తోంది. అక్క, బావ, పిల్లలు, అత్తయ్య, మామయ్య, చిన్నతనం
చదువుకున్న రోజులు, పిల్లలకి చెప్పిన ట్యూషన్లు అన్నీ గుర్తొచ్చినాయి. హేమ చనిపోవటం, ఎవరిని ప్రేమించకూడదు అనుకోవటం, చివరికి ఒక దరిద్రుడు తన జీవితంలోకి రావటం, వాడు తన జీవితంలో విషాన్ని నింపటం, వాడి దారిన వాడు పోవటం, ఆ తర్వాత వీడెవడో తన జీవితంలోకి వచ్చాడు, నచ్చానన్నాడు, తీసుకెళ్ళి గదిలో పడేశారు, కాళ్ళు చేతులు గట్టిగా పట్టి తాళి కట్టారు. ఇప్పుడు తన శరీరం మీద పడే తనని తన ఇష్టానికి సంబంధం లేకుండా వాడికి నచ్చినట్టు ఒక కుక్కను అనుభవించినట్టు అనుభవిస్తున్నాడు. తనది ఒక బ్రతికేనా, ఎలా బ్రతకాలనుకుందే, జీవితం అంటే ఇదేనా, ఇందుకోసమైనా తను అంత పడి చదువుకుందే, అంత ఉద్యోగం చేసిందే, జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు చూడాలనుకుందే, తన జీవితం ఇలా అయితే అయిపోవాలని తను అనుకోలేదో. అనుకుని అలా పడుకున్న తర్వాత భార్యను అనుభవించి అలిసిపోయిన భార్గవ్ ఆ తర్వాత అరవింద మీద అలా దుప్పటి కప్పేసి అరవిందకు ముద్దులు పెట్టి ఆ తర్వాత అరవింద గుండెల మీద పడుకొని ఆ తర్వాత పక్కకి తిరిగి పడుకున్నాడు. అసహ్యం వేసింది. ఒళ్ళంతా గొంగళ పురుగులు పాకుతున్నట్టు అనిపించింది. లేవటానికి కూడా ఓపిక లేదు. ఒళ్ళు తుల్లిపోతోంది, కళ్ళు తిరిగిపోతున్నాయి. అయినా సరే చేతరగా అనిపించి లేచి వెళ్ళి 2 చెంబులు స్నానం చేసిందే. అక్కడ వాళ్ళ వదిన వచ్చి వీళ్ళు బట్టలు లేకుండా ఉన్నప్పుడే, ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా పడున్నప్పుడే, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి అది అలవాటు అనుకుంటాను, తీసుకొచ్చి బట్టలు అక్కడ పడేసిపోయింది అరవింద కోసం. అందులో నుంచి ఒక నేత చీర తీసుకొని బ్లౌజు పెట్టి కొట్టేసుకొని ఆ నేత చీర కట్టుకొని ముడిపెట్టుకొని అలా వెళ్ళి కిటికీ దగ్గర కూర్చుందే. కళ్ళల్లో నీళ్ళు ఎన్నని వస్తాయి, ఎంతని వస్తాయి ఆ నీళ్ళకి తెలియట్లేదు. అవలా ధారలుగా కారిపోతూనే ఉన్నాయి. తర్వాత కాసేపటికి భార్గవ్ అలసిపోయి నిద్ర లేచాడు. లేవగానే అరవిందని దగ్గరికి తీసుకొని పెదవి రక్తం వచ్చేలాగా కొరికి ముద్దు పెట్టుకొని బుగ్గలు కొరికి, ఏమన్నా అందంగా ఉండావే, ఏమన్నా సుఖాన్ని ఇచ్చావే అని దగ్గరికి తీసుకొని నడుంగిల్లి మెడ మీద కొరికి స్నానానికి వెళ్ళొచ్చాడు. ఆ తర్వాత రా కింద పోదాం, ఏం చేస్తావు ఇక్కడని చేయి పట్టుకొని మేడ మీద నుంచి కిందకి తీసుకెళ్ళాడు. అప్పటికే ఆడోళ్ళు టిఫిన్లు ఉండి అలా డైనింగ్ టేబుల్ నిండా ఎంతెత్తున పూరీలు, వాటిల్లోకి నాటుకోడి కూరలు, రాగి సంకట్లు, వాటిల్లోకి ఇంకా ఇంతంత వడలు అవన్నీ వేసి పెట్టారు. అరవిందకు అవన్నీ చూస్తుంటే కడుపులో తిప్పినట్టు అనిపించింది. ఏమీ తినాలనిపించలేదు. దాంతో తినవేందే అన్నాడు. నాకేం వద్దు అందే. అన్నాక వద్దంటే నీరసం వచ్చి చక్కెర వస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతావు, యాషాలే మాకు అనే ఒక పెద్ద వడను తీసుకొని 2 ముక్కలు చేసి అరవింద గొంతులో కుక్కేశాడు భార్గవ్. ఆ తర్వాత పూడి తోసేశాడు, మంచినీళ్ళు తాగిచ్చేశాడు. వాంతి అవ్వబోతుంటే అలాగే గొంతులో కుక్కేసి నోరు మూసి పట్టుకున్నాడు. ఏదో తను చావకుండా బ్రతకటం కోసం తన శరీరంతో వీళ్ళకి పనుంది కాబట్టి వీళ్ళు వాడుకుంటున్నారా ఇలాగా అనిపించింది. అంతా దాంట్లో అత్త అనే ఒక పశువు, ఏంది ముడెట్టినావు, తల్లో పూలెట్టలేదే, అప్పుడే ఒక తొలిరేత్రికే అంత ఇదొచ్చినాది నీకు అనేసేపాటికి, మా ఎదవ్వాగుడు వాగబాకు, కొడితే పళ్ళు రాలుతాయి అన్నాడు భార్గవ్. ఎంత మర్యాదలు వీళ్ళ పిలుపుల్లో, ఎంత సంస్కారాలనే అరవింద ఏమీ మాట్లాడలేదు. ఒకవైపున జగన్నాథం, ఒకవైపున కొడుకులు తింటున్నారు. కోడళ్ళు ఆ పక్కనే కింద కూర్చొని ఒక్కొక్కళ్ళు 25 గారెలు 25 పూరీలు పెట్టుకొని తింటుంటే పిల్లలు లాగులుండి సొక్కాలు లేకుండా చీమిళ్ళు కారిపోతూ ఆ తినే వాటి మీద ఈగలే వాళ్తున్నాయా, బొద్దింకలే పాకుతున్నాయా, వీళ్లతో పాటు బయట నుంచి కోళ్లే వచ్చి రెట్టలేస్తున్నాయా, మేకలే వచ్చి పెంటికలేస్తున్నాయా, వాటిని కాళ్ళతో తోసేసి ఎడం చేత్తో పక్కకిట్లా వాటిని ఇదిలిస్తా ఆ తర్వాత ఆ కోడి అలా వేసిన రెట్టల్ని ఇలా ఒక కాలుతో పక్కకనేసి ఆ కాల్ని నేలకు రుద్దేసి అక్కడే తింటున్నారా. అరవిందకి కడుపులో తిప్పేసిందే. లేచి నిలబడి వంటగది వైపు చూసింది. వంటగదిలో ఇక కట్ చేసిన కూరగాయ తొక్కలు అక్కడే, నాన్ వెజ్లు కడిగిన రక్తం నీళ్ళు అక్కడే, ఆ పక్కనే ఉడుకుతున్నాయి అన్నం కూరలు. ఒక శుచి లేదు, శుభ్రత లేదు. అక్కడ ఎన్ని రకాల క్రిములు మన ప్రపంచంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాల్లో కనుక జనాలకు అవేర్నెస్ కలిగించడానికి మనం వెళ్తామో అంతకి మించి కొన్ని కోట్ల క్రిములు ఆ వంటగదిలోనే ఉన్నాయేమో అనిపించిందే. తిన్నది మొత్తం పెద్ద పెద్ద వాంతులైపోయింది. ఏంది తొలిరేత్రికే వాంతులు చేసుకుంటాండావు ఈ చిత్రం అనే ఒక్క నవ్వు నవ్వి ఇక భార్గవ్ భుజం గట్టిగా గుద్దాడు అరవిందది.
పెళ్ళాన్ని చేయి పట్టుకొని లోపలికి లాక్కెళ్ళాడు. తనివి తీరా పెళ్ళాన్ని మళ్ళీ అనుభవించాడు. అనుభవించిన తర్వాత ఎట్టా ఉండాది నా మగతనం, ఎట్టా ఉండాది నా పట్టు, నచ్చుండానా అనే మీసాలు మెలేసుకొని పెళ్ళాన్ని అలా ఎత్తుకొని బాత్రూంలోకి తీసుకెళ్ళి ఈపురుద్దవే అని పెళ్ళాం బట్టలన్నీ లాగేసి స్నానం చేయించి ఆ తర్వాత తను కూడా స్నానం చేయించి మళ్ళీ తీసుకొచ్చి మంచం మీద పడేసి ఇంటిమేట్ అయ్యాడు. అరవిందకు అసలు మాట్లాడే ఓపిక కానీ ప్రతిఘటించే శక్తి కానీ శరీరంలో లేదు. తను తిందా తినలేదా, తన బాధ ఏంటి దిగులేంటి, మనసులో తను దేని గురించి ఆలోచిస్తుంది ఇవేవి పట్టించుకునే పశువు కాదతను. ఆ విషయం అర్థమైందే. దాంతో ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయిన తర్వాత నీ మీద ఎంత మనసు పడుతుండానంటే, ఎంత నిన్ను సొంతం చేసుకుంటా ఉండా నీ మీద నా మోజే తీరటం లేదబ్బా అని ఇంకా ఇంకా దగ్గరికి తీసుకుంటే ఈలోపు భార్గవ్ వాళ్ళ అమ్మ జలజం వచ్చి ఏరా అయినాదా అని అడిగితే ఏ మధ్యలో ఉండాను ఏంది అన్నాడు. అంటే ఏమీ లేదు నాయన పిలుస్తా అన్నాడు, అయ్యాకొస్తాలేబో అన్నాడు. అన్న తర్వాత ఇక తను కంప్లీట్ అయిపోయిన తర్వాత భార్యాభర్తలు కలవటం, అలా స్నానం చేసి భార్గవ్ వెళ్ళొస్తా మళ్ళొస్తా 1 గంటలోనే వచ్చేస్తా ఉండాలి, ఎదురు చూడమాకు, ఈలోపు కాసేపు విశ్రాంతి తీసుకోరాదు, అలిసిపోతున్నాయి అందాలన్నీ అని బొగ్గ మీద చిటికేసి వెళ్ళాడు. అరవిందకి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. వెళ్ళి మళ్ళీ స్నానం చేసి వచ్చి మంచం మీద వెళ్ళకిలా అలా పడిపోయింది. తోడుకోడళ్ళు ఈలోపు ఏమమ్మా దొరసాని, ఏమమ్మా అందగత్తె కిందకి రావా ఏంది అన్న తర్వాత అత్తతో కలవాలని తోడుకోడళ్ళతో కలవాలని దీని అబ్బా అమ్మ నేర్పుండారో లేదో ఎవడికి తెలుసు, మారాణి కూసున్నట్టు కూసుంది పైననే అత్త సూటిపోటి మాటలు. ఈలోపు ఇంట్లో మగాళ్ళందరూ బయటికి వెళ్ళబోయిన వాళ్ళు కూడా ఆగిపోయారు. విషయం ఏంటి అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన శరత్ శంకర్రావు వాళ్ళు డైరెక్ట్గా గాయత్రి విశ్వనాథుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అక్కడ అరవిందని లాక్ చేశారని, వాళ్ళ అబ్బాయికి అరవింద నచ్చిందని, దాంతో అరవిందని అప్పచెప్పి రాక తప్పలేదని అనేసరికి ఏంటి అన్నారు గాయత్రి పద్మిని. అనేసరికి శశాంక్కి కోపం కట్టలు తెంచుకొని దవడలు వాయించి పడేశాడు శరత్వే. ఇక అక్కడే ఉన్నటువంటి శశాంక్ వాళ్ళ నాన్న మూర్తి ఏం వాగుతున్నారా అని శంకర్రావు షర్టు పట్టుకొని 4 పీకులు పీకాడు. ఏం చేయమంటారు మరి, మాకు వేరే ఆప్షన్ లేదు, చంపేస్తామని మెళ్ళ మీద కత్తులు పెట్టారు. వాళ్ళు మీ ప్రాణాలు కావాలా అరవింద కావాలా అని అడిగారు. అరవింద కోసం అని చెప్పి ప్రాణాలు తీసుకోలేం కదా, కాబట్టి వాళ్ళు అసలు స్థలం విషయం మొత్తం దాచిపెట్టేసి స్థలం విషయం ఇలా అన్నారనే విషయాన్ని బయటికి రానివ్వకుండా కేవలం వాళ్ళు కత్తులు పెట్టి చంపేస్తామన్నారు, ఆడవాళ్ళని రేప్ చేస్తామన్నారు, వాళ్ళు అక్కడ ఫ్యాక్షనిస్టులు, అసలు వాళ్ళెవరో మాకు ఆ తర్వాతే తెలిసింది, ఫలానా జగన్నాథం అనేటటువంటి అతనంట వాళ్ళ కొడుకులంట, అసలు తెల్లారు లేస్తే మనుషులు రక్తం తాగే రకాలంట అని కొత్త కథల్లి వీళ్ళకి చెప్పారు. దాంతో మీరు చేయగలిగింది ఏమీ లేదు, అనవసరంగా మీరు ఇదవటం తప్ప. అతను అరవింద మీద మోజు పడుతున్నాడు, అరవిందని ఈ పాటికి పెళ్లి చేసుకునే ఉంటాడు, అరవింద్ అంటే అతనికి చాలా ఇష్టం, మీరు వెళ్ళినా అరవిందను పంపడనే ప్రియ అనేసిందే. అన్న తర్వాత పార్వతి ఎవరు చూస్తా ఆడపిల్లను వదిలేసుకోరమ్మా, కాకపోతే పరిస్థితి అలాగొచ్చిందే, ఏం చేయమంటారు అని చెప్పి మమ్మల్ని క్షమించండి అని అక్కడి నుంచి మెల్లగా స్కిప్ అయిపోయారు వీళ్ళు. వాళ్ళ అడ్రస్ ఏంటో కనుక్కొని ఈలోపు మూర్తి మొత్తం ఎంక్వైరీ లాక్కొస్తే ఇక శశాంక్ ఆవేశపడిపోతూ కారు తీశాడు. ఒరే నాయన నువ్వు కంగారు పడద్దు, ఇది ఆలోచనతోనే తప్ప ఆవేశంతో తెగే వ్యవహారం కాదు అన్నాడు మూర్తి. ఏంటి డాడీ నువ్వు మాట్లాడేది, పిచ్చి పట్టిందా ఏంటి నీకో, ఒరే ఎదవా నేను చెప్పేది వింటావా వినవా, బావగారు అమ్మ చెల్లెమ్మ అమ్మ కోడలి పిల్ల కూర్చొని నేను చెప్పేది ఒకసారి వినండి. ఆ జగన్నాథం ఎవరో తెలుసా, ఒకానొక రోజు వాళ్ళ తాత ముత్తాతల రోజు నుంచి వాళ్ళు కత్తి పట్టుకొని తప్ప ఏ రోజు కరుణ దయ జాలి లాంటి ఎరిగి నోటితో మాట్లాడే మనుషులు కాదు వాళ్ళు.
చివరికి జగన్నాథం హయాంకు వచ్చేపాటికి కోట్ల ఆస్తులు వచ్చినా ఆ తర్వాత జగన్నాథం జలజమ్మ అనే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ జలజమ్మ జగన్నాథానికి మేనగోడలు అవుద్దే. దానికి తోడు వాళ్ళ నాన్న చెప్పాడని చేసుకున్నాడు. అక్కడ ఆడవాళ్ళు కూడా మృగాల్లాగానే ఉంటారు. మగాళ్ళు అయితే గనక మానవ మృగాల్లాగా ఉంటారు. అమాంతం మనుషుల్ని చంపిగానే మాట్లాడరు. శవాలను కూడా బయటికి రానివ్వరు. వాళ్ళు పెద్ద పెద్ద ఫినాన్స్ వాటిల్లో పెద్ద పెద్ద వాటిల్లో ఇన్వెస్టర్లుగా ఉన్నారు. రియల్ ఎస్టేటుల్లో ఉన్నారు. వాళ్ళు కోట్లకి పడగలెత్తున్నారు. స్థలాలని, పొలాలని, ఇళ్ళని, వాకిళ్ళని లెక్కలేనంత ఆస్తులు కొనేసి ఉంచాడు జగన్నాథం. జగన్నాథానికి 5 కొడుకులు. భరత్, భూషణు, రంగ, రమణ. 4 కోడళ్ళు పద్మ, సరిత, సరళ, కవిత. వాళ్ళకి 4 పిల్లలు కూడా ఉన్నారంట. ఇంత దాంట్లో ఆఖరివాడు భార్గవ్ అనేవాడు మాత్రం అచ్చం జగన్నాథ వంశతోనే పుట్టాడని, చాలా పవర్ఫుల్ అని కొడుకులందరూ బీటెక్కులు చదివారు. చదివినా వాళ్ళకి టెక్నాలజీ తెలిసిన వాళ్ళు అబ్రాడ్ల దాకా వెళ్ళి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన మూర్ఖపు సన్నాసులు. నిజం చెప్పాలంటే వాళ్ళకి ఎదురెళ్ళటం అంటే గనక అది మనం ఈ జన్మకి గెలిచే విషయం కాదు. ఒరే, నిజంగా అక్కడికి వెళ్ళాక మన పిల్లకి ఏమీ జరగలేదంటే వాళ్ళ కాళ్ళు పట్టుకొని నా ప్రాణం అడ్డు పెట్టైనా సరే మన పిల్లని తీసుకొస్తాను. లేదు, వీళ్ళు చెప్పిన ప్రకారమే ఈ ఎదవన్నర ఎదవలు ఏమీ చేయకుండా వాళ్ళు మన పిల్లని పట్టారంటే నేను నమ్మను. అసలు ఏం జరిగిందనేది ఎదవలు మన దగ్గర దాస్తున్నారనేది నా అనుమానం. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లని మంచి చెడు విచారించి అక్కడ ఏమీ జరగకపోతే తెచ్చేసుకుందాం మన పిల్లనే. ఏదైనా జరిగిందంటే అసలు ఏం జరిగిందనేది ముందు తెలుసుకుందాం. శశాంక్ మాకు ఎన్నో పూజలు చేస్తే పుట్టిన ఒక్కగానొక్క నలుసువే. 7 తరాల్లో నువ్వు చదివినంత ఎవరూ చదవలేదు. నీ కోసమనే మా అమ్మా నాన్న నాకు తెలివితేటలు తప్ప రూపాయి కానీకి కొరగానే 5వ తరగతి ఫెయిల్ అయిన మీ అమ్మనిచ్చి పెళ్లి చేయటం, ఒక సైకిల్ కట్నంగా మా మామ ఇయటం తప్ప నాకంటూ కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చాను. మాస్టారు, మీకు తెలుసు నా బతికేంటనేదే. అందరికన్నా ₹1 తక్కువ ట్యూషన్ చెప్తాడనే ఈయన దగ్గరికి నిన్ను ఒక రోజు నేను పంపిందే. నానా గడ్డి కరిసి నానా తిప్పలు పడి వడ్డీలకే డబ్బులు తిప్పానా, రియల్ ఎస్టేట్లే చేశానా, ఇవాళ 4 అంతస్తులు ఇల్లు కట్టించి నేను నీ కోసం, నీ పెళ్ళాం కోసం, నీ పిల్లల కోసం అని డబ్బులు పోగు చేసి నీకు 1.5 పెట్టి కారు కొన్నా, నీ పెళ్ళానికి కారు కొన్నా, ఇల్లు వాకిళ్ళు సంపాదించి పిల్లలు ఫ్యూచర్ ప్లాన్లు చేసి ఉంచాను. ఒరే, నేను వదిలేద్దాం అరవిందని అంటల్లా. అరవింద నీ చెల్లెలు లాంటిది, మా కూతురు లాంటిదే. పేరుకు నువ్వు బావైనా ఆ పెళ్ళి ఎప్పుడు అలా లేదు. కాకపోతే మనం వెళ్ళేటప్పుడు ఏ విషయమైనా ఇక్కడే మాట్లాడుకోవాలి. నీకు ఇక్కడ ఇందాక వాళ్ళ మీద చేతులు లేసినట్టు కాళ్ళు లేసినట్టు అక్కడ లేస్తే వచ్చేటప్పుడు నేను నీ శవాన్ని తెచ్చుకోవాలి. తర్వాత మెమ్మ శవం, నీ పెళ్ళాం శవం చూసి నువ్వు పోయిన తర్వాత మీ అందరూ పోయాక నేను పోవటం తప్ప, పిల్లలు అనాథలు అవటం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు. కూర్చొని మాట్లాడుకుందాం అంటున్నాను నేను అని శశాంక్ కోపాన్ని దిగ్గొట్టుకొచ్చాడు మూర్తి. దాంతో నువ్వు ఆవేశపడకరా, ముందు మాట్లాడదాం అంటున్నాడుగా అని అంత బాధలోనూ ఎటు చిన్న కూతురు భవిష్యత్తు అక్కడ ఏంటనేది ఒక ప్రశ్నార్థకం, ఇటు పెద్ద కూతురు భవిష్యత్తు పచ్చగా కాపురం చేసుకొని పిల్లలతో ఉన్న అమ్మాయి జీవితాన్ని పెద్దల్లుడెళ్ళి నేను నరికేస్తా, పొడిసేస్తా, చంపేస్తా అని చిన్నమ్మాయి గురించి వాళ్ళతో ఎదురెళ్ళి లేని తలనొప్పులు తెచ్చుకొని ఏదైనా వాళ్ళు చేయరాంది చేస్తే ఒక అమ్మాయిని ముండమోయించి ఒక అమ్మాయిని ఇంకా జీవితం అయిపోయిందో ఏమైపోయిందో తెలియక తెచ్చి ఇంట్లో పెట్టుకోలేం కదా అని ఒక అమ్మా నాన్నలుగా కుంగిపోతూ నా పిల్లల భవిష్యత్తు నేను ఎలా ఉండాలని కన్నానండి, ఎంత కష్టపడి నా బిడ్డల్ని ఇక్కడ దాకా వచ్చి పెంచుకొచ్చుకున్నామండి అని గాయత్రి ఏడుస్తూ మొత్తానికి కారు చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి భార్గవ్ వాళ్ళ ఇంటి దగ్గరికి చేరుకున్నారు శశాంక్ వాళ్ళు. చేరుకునేసరికి బయటికి వెళ్ళిన మగాళ్ళంతా మధ్యాహ్నం భోజనాలకే ఇంటికి వచ్చారు. భార్గవ్ వచ్చాడు. ఆ తర్వాత అరవిందని కిందకి తీసుకొచ్చారు. ఇక జగన్నాథం, జలజమ్మ, అలాగే జగన్నాథం 4 కొడుకులు, కోడళ్ళు, పిల్లమంద అందరూ ఇంట్లోనే ఉన్నారు. అంతా దాంట్లో వీళ్ళు వరుసగా లోపలికి వెళ్ళారు. గాయత్రి, విశ్వనాథ్, పద్మిని, శశాంక్, వాళ్ళ పిల్లలిద్దరూ జయంతి, మూర్తి. వెళ్ళిన తర్వాత ఇక వీళ్ళు అలా చూస్తూ నుంచుంటే డైనింగ్ టేబుల్ మీద బలవంతంగా భోజనం తినిపిస్తున్నాడు భార్గవ్ అరవిందకే. తినిపిస్తుంటే వీళ్ళని చూసేసరికి ప్రాణం లేచొచ్చిందే. నోట్లో ముద్ద నోట్లో నుంచి కంచంలో అలా ఉమ్మేసి
పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మా నాన్నల్ని కౌగిలించుకొని పేగులు తెగిపోయేలా బావురుమని ఏడ్చిందే. చెల్లెల్ని చూసిన పద్మినికి షాకులో నోట మాట రాలేదు. మెళ్ళో ఇంతలా పసుపు తాడికి సూత్రాలు, నల్లబూసలు. బలవంతంగా ఇక అత్త జలజమ్మ వేసిన ఒళ్ళంతా నగలు, మట్టి గాజులు, కాళ్ళకి పసుపు, మొహానికి పసుపు, మొహాన ఎంత కుంకుమ బొట్టు, నొసట్లో కుంకుమ. అవన్నీ చూసి జయంతి షాక్ అయిపోయే. జడలో పూలు, ఆ పెద్ద పేటంచు కోక, అవన్నీ చూసే ఏం జరిగిందో చెప్పకుండానే వాళ్ళకి సగం మ్యాటర్ అర్థమైపోయింది. శశాంక్కి షాకులో కళ్ళల్లో నీళ్లు గిర్రం తిరిగిపోయినాయి. మూర్తికి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాల. విశ్వనాథ్ ఆ పక్కనే కూర్చు ఉంటే అలా కూలబడిపోయాడు ఆయన. ఇక గుండె పట్టుకొని కూర్చునేసరికి భయం వేసింది వీళ్ళకి. నాన్న అని మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళ నాన్న మీద పడి వెక్కి ఏడ్చింది అరవింద. ఏం జరిగింది అని అడగాలని నోట్లోకి వస్తున్నా వాళ్ళ నోట్లో నుంచి ఆ మాట బయటకు కూడా రావటం లేదు. ఇంత దాంట్లో తేరుకొని మూర్తి, తల్లి ఏమైందమ్మా అని అడిగాడు అరవిందని. అడిగితే ఆయన్ని ఆమెని పట్టుకొని, అక్కా బావల్ని పట్టుకొని పిల్లల్ని పిన్ని అంటూ వస్తే దగ్గరికి తీసుకొని వెక్కి ఏడ్చి అక్కడే బాచపట్ట వేసుకొని కూర్చొని ఇలా వచ్చామని, ఇలా మొక్కు తీర్చుకున్నామని, ఇలా వాడి చెల్లెలు తిండి అందని, ఇలా వెళ్ళామని, కార్ యాక్సిడెంట్ అయిందని, ఇలా దొరికామని, ఆ తర్వాత వీళ్ళు ఇలా నచ్చానన్నారని, వాడిలా అన్యాయంగా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారంట, ఆ డబ్బులకి స్థలం ఇవ్వలేదంట, వీళ్ళు వాళ్ళని పట్టుకొని చితక్కొట్టారని, అయితే నేను నచ్చానని నా కింద 5 కోట్లు వదిలేస్తామన్నారు, 10 కోట్లు స్థలం ఇచ్చేస్తామన్నారు, దాంతో వాడి చెల్లెలే ముఖ్యమని, వాడమ్మే ముఖ్యమని, నాలాంటి అరవిందలు చాలామంది దొరుకుతారని నిర్దాక్షిణ్యంగా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు మామయ్య అని ఏడ్చేపాటికి శశాంక్కి నరాలు ఉబ్బిపోయి తేలిపోయినాయి. అయితే ఎవరు వచ్చుండాదే? అత్త, మామ, ఈడెవడు అని అడిగాడు భార్గవ్. అడిగేసరికి నిన్నేనే అని అరవిందని అడుగుతుంటే అరవింద అలా నిలబడిపోతే ఎవరు వీళ్ళంతా అన్నాడు జగన్నాథ. అన్న తర్వాత మూర్తి తేరుకొని నమస్కారం అండి అన్నాక దండాలు ఓరు మీరంతా అన్నారు వాళ్ళు. అంటే ఆయన విశ్వనాథ్ గారు, అమ్మాయి అరవిందకి తండ్రి, ఇయ్యంకుడా, ఆవిడ ఆయన భార్య. ఏపరాలు ఇయ్యంకుడంటే పొట్టేలేంచు అన్నాడు విశ్వనాథ్. అట్టగేనయ్యా అంది జలజమ్మ. అన్న తర్వాత మరి వీళ్ళెవరు అంటే వాళ్ళ పెద్దమ్మాయి, మా కోడలు పద్మిని, వీడు నా కొడుకు, ఒక్కగానొక్క కొడుకు, వాళ్ళ పెద్దల్లుడు శశాంకు. అట్నా పిల్లపోరులు పెద్దమ్మాయి పోరగాళ్ళ? అవునయ్యా అన్నాక మీరు, నేను మా అబ్బాయికి అమ్మ నాన్న, వాళ్ళ పెద్దమ్మాయికి అత్త మామలు వండే. అట్టాగా సుట్టపోళ్లేగా, రండి కూకోండి. ఇదిగో అబ్బే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. ఏమీ లేదో, మేము ఎవరి కోసం రూపాయి వదిలే మనుషులం కాదు. అట్టాటిది నా కొడుకు నీ కూతుర్ను చూడగానే మనసు పడ్డాడు, ఇష్టపడ్డాడు. ఆడు పెద్ద పోరంబోకు ఎదవ. ఆ ఎదవ మా కాడ 5 కోట్లు తీసుకొని స్థలం అమ్ముతానని చెప్పి అయిపు లేకుండా వాడు మొహం సాటేసి తిరిగి కొన్నేళ్ళు అయిపోయా. అట్టాగని మన రూపాయి మనం వదులుతామా చెప్పబ్బే? ఎతికి ఆడేలా కులదేవత గుడికొస్తున్నాడని తెలిసి అడ్డ ఆపితే ఆడోళ్ళు దొరికినారు, తీసుకొచ్చి పడేసినాము. అనుకోకుండా మా అబ్బికి ఇంకా పెళ్ళి అవ్వలేదులే, మా ఆఖరోడికి పిల్ల నచ్చుండాది. దాంతో మేము అసలు వదులుకోము ఎవరి కోసం రూపాయి. అట్టాటిదే ఆడిని వదిలేయమనంగానే 5 కోట్లకు పిల్లను వదిలేశాడు. ఆడి చోటు మేము వదిలేసి ఉండామనుకో. దాంతో ఇక మా అబ్బాయి మెమ్మాయి మెళ్ళలో తాళి కట్టాడు. తొలిరేత్రి కూడా అయిపోయిందనుకో. అమ్మాయిని మా అబ్బాయి బాగానే చూసుకుంటాడులే కానీ వచ్చినోళ్ళు ఉండిపోండి ఓ 4 రోజుల పాటు అని జగన్నాథం అలా చుట్ట కాల్చుకుంటూ కూర్చున్నాడు. కూర్చునేపాటికి అంతా దాంట్లో ఏమైంది అని అడిగింది కోలుకొని పద్మిని. అడిగిన తర్వాత ఇలా బలవంతంగా తాళి కట్టాడని, తాళి కట్టిన తర్వాత ఫస్ట్ నైట్ రూమ్లోకి పంపించారని, బలవంతం చేశాడని, రాత్రంతా ఉదయం అంతా తన్నే అనుభవించాడని చెప్పేసింది అరవింద. చెప్పేపాటికే
కళ్ళల్లో నుంచే ఆక్కుండా రక్త కన్నీరు కారినట్టు కారిపోయింది గాయత్రికి, పద్మినికి. అంతా దాంట్లో మగాళ్ళకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. నేను ఇక్కడ ఉండనమ్మా, నేను మీతోనే వచ్చేస్తాను. ఇక్కడ మనుషులు కాదు, వీళ్ళు మృగాలు. ఈ మృగాల మధ్య, పశువుల మధ్య నేను ఉండలేను. ఇక్కడ నేనేమీ తినలేకపోతున్నాను, ఇక్కడ బ్రతకలేకపోతున్నాను. ఈ పెళ్ళి నాకొద్దు నాన్న, నాకు విడాకులు ఇప్పించేయి బావా, నేను ఇక్కడ బతకలేను. నేను అక్కడికే వచ్చి ఉద్యోగం చేసుకుంటాను. నాకు మళ్ళీ పెళ్ళే చేసుకోవాలని లేదు. వాడు చేసిన ద్రోహం ఒక పక్క నా గుండెని తూట్లు పొడి చేస్తుంటే శవంలా శరీరాన్ని ఒక పశువుకి నేను అప్పచెప్పలేను అని వెక్కి వెక్కి ఏడ్చింది అరవింద. ఓయ్ ఓయ్ ఓయ్, పెళ్ళైన తర్వాత ఏందా మాటలో అంది జలజమ్మ. అనేసరికి చిన్నపిల్ల ఏందా మాటలు, పెద్ద మాటలు వస్తాండాయ్ అన్నాడు జగన్నాథం. అన్న తర్వాత మా అమ్మాయిని మేము తీసుకెళ్ళిపోతాం అంది గాయత్రి. ఏడకమ్మా నువ్వు తీసుకుపోయేది? పెళ్ళయిన తర్వాత మా అబ్బికి నీ కూతురు పెళ్ళాం అవుతుంది. అయినా తొలిరేత్ర అయిన తర్వాత నీ కూతురు ఏమన్నా ఇప్పుడు కన్య అయిపోద్దా ఏంది? నీ కూతుర్ని మా అబ్బాయి అనుభవించిన తర్వాత మొగుడితో కాపురం చేసుకునే కూతుర్ని తీసుకుపోవుడేంది? పొలివేర్లు కూడా దాటరు, పిచ్చివాగుడు వాగ్గాకండే అంది జలజమ్మ. అన్న తర్వాత అంటే ఏంటి, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే మా చెల్లిని ఇక్కడే ఉంచేయాలా? ఇష్టం అంటే ఏంది? నీ మొగుడంటే నీతో పాటు అలా చదివాడు కాబట్టి, నీ మొగుడు నీ క్లాస్మేట్ కాబట్టి ట్యూషన్లో నిన్ను పటాయించి స్కూల్లో కాలేజీలో నీ వెనక తిరిగి పెళ్లి చేసుకుంటాడు. మరి నీ చెల్లెలు నాకు చిన్నప్పటి నుంచి పక్కనే ఉండాదా ఏంది? కూసో వదినే, తెలిసినట్టు మాట్లాడేవు కానీ అన్నాడు భార్గవ్. పద్మిని షాకులో మాట రాక కూర్చుండిపోయిందే. కానీ ఈ పెళ్ళి ఎలా చెల్లుద్ది? నువ్వు బలవంతంగా తాళి కట్టి బలవంతంగా అనుభవిస్తే దీన్ని పెళ్ళి అంటారా? ఇదిగో చూడన్నా, ఇంకోటి ఆ మాట మాట్లాడితే తలా ముండె ఏరై చాలాసేపు అయి ఉండేదే. ఏ నీది మాత్రమే ప్రేమ, మిగతా వాళ్ళది కాదా? ఒక ఆడది నచ్చిన తర్వాత కూడా అది చెంపదెబ్బ కొట్టుండాక దాన్ని తలదీసి ఉండేవాడిని నేను. దాన్ని అనుభవిస్తే కుక్కను అనుభవించినట్టు తాళి కట్టకుండా ఏం చేసి ఉండేవాళ్ళు మీరు వచ్చేవాళ్ళ? దాన్ని నలిగిపోయిన గుడ్డలు తీసుకొని పోయి ఉండేవాళ్ళు దాని శవంతో సహా. అట్టాటిదే నేను దాని మెడలో తాళి కట్టా, మొగుడుగా దాని ఒంటి మీద చెయ్యేసా. రాత్రంతా పొద్దునంతా దాన్ని ఎంత సుఖపెట్టానో అడుగు. ఏ ఒక మగాడివి నీకు అది కూడా తెలీదా? అనేపాటికి శశాంక్ని నువ్వు నోరు ముయ్యరా అన్నాడు మూర్తి. అది కాదు నాన్న అంటే, కానీ మీరు చేసింది తప్పు కదో, ఆడపిల్లని అలా అన్యాయం చేయొచ్చా అంది జయంతి. ఏందబ్బా అన్యాయాలు? ఏ నీ కొడుకు ప్రేమిస్తే నీ కొడుకు పెళ్లి చేసుకుంటేనేమో న్యాయాలు, మా కొడుకు తాళి కడితే అన్యాయాలు అజాలే ఊరుకో అన్నారు జయంతిని. అనేసరికి ట్రావే నువ్వు అని అరవిందని చేపట్టుకొని గదిలోకి లాక్కెళ్ళాడు భార్గవ్. ఎంత దాంట్లో అత పొట్టేలు ఆ ఎదవకి తెగట్లేదంట అనేసరికి ఇక పెరట్లోకి వెళ్ళినటువంటి జలజమ్మ ఒకే ఒక్క ఏటు వేసేపాటికి పొట్టేలు తల తెగి పక్కన పడింది. అది చూసి కడుపులో తిప్పి భయపడిపోయారు వీళ్ళ ఆడోళ్ళు. దాంతోపాటు టకాటకా కోళ్ళ మెడకాయలు వెనక్కి తిప్పేసి కోళ్ళను చంపేసిందే. ఆ తర్వాత చేపలు చేయండి గబగబా కానివ్వండి అని పనులు పురమాయించి ఆ రక్తం పడిన బట్టలతోనే లోపలికి వచ్చి ఇంతెత్తు నగలేసుకొని ఏంది చెప్పండి ఏం తింటారు అంటే మాకేమొద్దు అని వీళ్ళు అలా కూర్చున్నారు. అరవిందని లోపలికి లాక్కెళ్ళిన భార్గవ్ ఏందే నాతో ఉండవా, వెళ్ళిపోతావా? ఉండను, వెళ్ళిపోతాను. నాకు ఈ పెళ్ళి వద్దు, నువ్వు వద్దు, నువ్వు కట్టిన తాళి వద్దు. ఏది నేను నిన్ను ముట్టుకున్నాక నా మగతనం చూపించాక నాతో కాపురం చేశాక ఇప్పుడు కూడా వెళ్ళిపోతావా? నీ వరకు నువ్వేమనుకుంటున్నావంటే ఒక ఆడదాన్ని అనుభవించటమే నీ మగతనమని, ఒక ఆడదాని మీద పడి బలవంతం చేయటమే నీ మగతనాన్ని ప్రదర్శించుకోవటమనే. నీకేం తక్కువ చేస్తాండానే నేను? ఏడ మనకి దుడ్డు లేదా, ఆస్తులు లేవా? లేదంటే మనకి నేను అందంగా లేనా, చదువుకోలేదా, నీకు నగలు లేవా, కోకలు లేవా, నువ్వు తింటాకి తిండి లేదా, అవన్నీ ఉంటే చాలంటావు అంద అరవింద. మరి ఇంకేం కావాలి? ఏ మొగుడైనా ఏ ఆడదానికైనా ఇస్తే చాలు కదా. భారతదేశంలో ఆడవాళ్ళని పిలిచి అడుగు, ఎంతమంది మొగుళ్ళు పెళ్ళాల మీద చెయ్యకుండా పక్క తిరిగి పడుకుంటున్నారో. ఆ విషయంలో నేను రోజు నువ్వు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు సుఖాన్ని ఇస్తా. తినటానికి తిండి పెట్టలేక పెళ్ళాలను ఉద్యోగాలకు పంపట్లేదు. అందరూ అమ్మ మాటలు, అబ్బ మాటలు, అన్న వదిన మాటలు, అక్క చెల్లెళ్ళ మాటలు వింటారు. అదేదో ప్యాషన్ అయిపోయిందిగా అమ్మమ్మ బాయ్ పప్ప బాయ్ అని. నేను అలాగేం కాదే. నేను మా అమ్మకి
మా వదినలకి మా అన్నకి మా నాన్నకి అంత విలువ ఎప్పుడు ఇయ్యనే. నాకు కుటుంబం అన్న తర్వాత ఎవరు యాడుండాలో ఎవరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ఆ షరతుగాడిలాగా నాకు అమ్మ కావాలి, నాకు చెల్లి కావాలి, నా చెల్లి బాగుంటే చాలు, నా అబ్బ బాగుంటే చాలు, నేను నా అమ్మ బాగుంటే చాలని అనుకొని నిన్నాడిని ఇడిసిపోయినాడే. అలా పెళ్ళాన్ని వేరే మగాడికి అప్పచెప్పేవాడిని కాదే. నా పెళ్ళాం వెంక ఎవడన్నా కళ్ళెత్తి చూస్తే ఆ కళ్ళు పెరికి, ఎవడైనా నా పెళ్ళాం వెంక ఆశగా చూస్తే ఆడి ప్రాణం తీసి ఆడిని బంధువుల దొడ్లో పాతే రకాన్ని నేను. ఇలాంటి మగతనం ఉన్న మొగుడు మగాడు దొరికినందుకు ఆనందపడాలి కానీ ఏందే నీ గోల అన్నాడు భార్గవ్. నువ్వు 1,00,000 చెప్పు, నేను నీతో డివోర్స్ తీసుకుంటా. నేను నీకు ఇవ్వను. నువ్వు సచ్చినా నీ శవం కూడా నా పెళ్ళంగానే పోవాలి తప్ప, నువ్వు నాకే పిల్లల్ని కనాలి తప్ప, నీకు నేను విడాకులు ఇస్తానని ఎవరు చెప్పుండారో? నీ మీద నేనెంత మోజు పడతాండానో, నీ మీద నేనెంత ఇష్టపడతాన్నానో, నీతో కలిసినప్పుడు నిన్ను అంత కొరికి అంత ముద్దులు పెట్టి అంత దగ్గర తీసినా అంత సుఖపెట్టినా నీకు తెలియలే అనేపాటికి షటప్ రాస్కెల్ అంది అరవింద. నువ్వు నన్ను తిట్టినా కొట్టినా ఏం చేసినా నా ప్రేమ ఇంతే. నేను పట్ల నేనేమైనా అంటున్నానా ఏంది? నేను ఉండను ఉండను ఉండను. సరే అయితే ఇప్పుడు నేను చెప్పేది ఇను. నువ్వు నా తాన ఉన్నంత వరకే, నా పెళ్ళాంగా నువ్వు ఉన్నంత వరకే, నీ మెళ్ళో ఆ తాళి ఉన్నంత వరకే, నా పెళ్ళాంగా నువ్వు నా పక్కన ఉన్నంత వరకే నీ వాళ్ళు ప్రాణాలతో ఉంటారు. లేదనుకో లేటు విశ్వనాథ్ మాస్టారు, గాయత్రి అని నీ అమ్మా బాబులు. నీ అమ్మా బాబులు పోయిన తర్వాత నీ అక్క బావకి చిన్న చిన్న పిల్లలు ఉండట్టున్నారు. నాకు దయాజాలి కనికరాలు పెద్దగా ఉండవు. వాడమ్మా బాబులు ఉండట్టున్నారు. ఒకేసారి నీకు కుటుంబమే లేకుండా ఒక గదిలో పడేసి జీవితాంతం నిన్ను ఉంచుతూ నా ప్రేమను నీకు పంచుతూ ఉంటే అసలు బాగోదేమో కదో. వాళ్ళని నువ్వు ఉంచుకోవాలనుకున్నన్ని రోజులు ఉంచుకో. ఇదిగో కొత్త ఫోను, కొత్త సిమ్ము నీకోసం కొనుక్కొచ్చా. ఫోన్లు చేసుకో, మాట్లాడుకో. కావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్దాం, ఉందాం. నీ అమ్మా బాబుని పిలుచుకో, అక్కా బాబుని పిలుచుకో. రాకపోకలు మొదలు పెడదాం, తప్పు లేదు. మనం వెళ్దాం. మన ఇంటికాడ నుంచి నువ్వు ఏం కావాలనుకుంటే ఇదిగో దీంట్లో 20 కోట్ల డబ్బుండాది. ఇవ్వాలంటే ఇవ్వు. నీ అమ్మా బాబుని సక్కదిద్దు, అక్క బావల్ని సక్కదిద్దు. నువ్వు కావాలంటే నీ అక్క పిల్లల బతుకులు సక్కదిద్దు. పారెని పోదామా? పద, హనీమూన్కి పోదాం. నీకు ఇంకా సుఖాన్ని ఇవ్వాలా? పద. రోజంతా నీతానే ఉండి ఇస్తాను ఆ సుఖాన్ని. నీకు ఎలా కావాలంటే చెప్పు, అలాగే ఉంటాను. అంతే తప్ప నువ్వు నేను వెళ్ళిపోతాను గెలిపోతాను అంటే నీ వాళ్ళ పక్కన లేటు మార్కులు పడిపోతాయి. భార్గవ్ పక్కన అరవింద్ ఉండాలి. అరవింద పేరు పక్కన భార్గవ్ పేరు మాత్రమే ఉండాలి. పెళ్ళాన్ని పక్కన ఎవడో ఒకడికి అప్పచెప్పో, విడాకులిచ్చో, పెళ్ళాన్ని వదిలేసో నా జీవితంలో ఆ రాముడు ఏమనుకుంటాడో నాకు తెలియదు. నాకు మాత్రం నీకు ముందు ఎంతమంది ఆడవాళ్ళున్నా నువ్వు వచ్చిన తాన పోయేంత వరకు నువ్వే ఉంటావు, ఉండాలి. నేను శరత్గాడిని కాదు, పెళ్ళాన్ని పక్కన వాళ్ళకి అప్పచెప్పి చూస్తా కూర్చోనీకి. అర్థమవుతుంది కదా. బొందిలో ప్రాణం ఉండాలంటే నీ వాళ్ళదే. నేను చెప్పినట్టు ఈను. వాళ్ళు వచ్చారు కదా, పొట్టేలేపిచ్చారు, చేపల పులుసు పెడుతున్నట్టున్నారు, నాటుకోళ్ళు కోశారు, కమ్మగా రాగి సంగటితో బువ్వ పెట్టి జొన్న రొట్టె సజ్జ రొట్టె పెట్టి కడుపు నిండా ఉంచుకో. పట్టుబట్టలు పెట్టు. కావాలంటే 10 కోట్ల డబ్బి నగలు పెట్టు. నీకేమన్నా కావాలంటే వెళ్దామంటే పా, ఎల్లుండి వద్దాం. నేనేమి ఇది కానివ్వను. కానీ నువ్వు నన్ను ఇడిసేటట్టయితే అది మన సావు తప్ప ఏది ఏరు చేయలేదని మాత్రం గుర్తుంచుకో. యాదైతాందా అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు భార్గవ్. అరవిందకి షాకులో నోట్లో నుంచి మాట రాలేదు. ఆ తర్వాత బయటకు వచ్చింది. మీతో మాట్లాడాలని తన వాళ్ళందరినీ తన గదిలోకి తీసుకెళ్ళిందే. మీరు వెళ్ళిపోండి నాన్న, మీరు వెళ్ళిపోండి అక్క, వెళ్ళిపోండి అత్తయ్య మావయ్య అని చెప్పి పిల్లల్ని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుందే. అదేంటే మేము వెళ్ళిపోవటం, మాతో పాటు నువ్వు రారా, కేసు ఫైల్ చేద్దాం, డివోర్స్ తీసుకుందో కానీ. వద్దు బావా, మంచో చెడో అతను నా మెళ్ళో తాళి కట్టాడు, అతను నా భర్త. అతనితో నాకు నిజంగానే శారీరకమైన బంధం కూడా ఏర్పడిపోయింది. ఇది నువ్వేనా? నువ్వు మాట్లాడే మాటలేనా ఇవే అన్నాడు శశాంక్. చూడు బావా, జీవితంలో తండ్రి లాంటి వాడు భర్తగా రావాలని, బావలాంటి వాడు భర్తగా రావాలని, మామయ్యలాగా సరదాగా ఉండాలని ఏవేవో ఎన్నెన్నో అనుకున్నాను. నా జీవితంలో జరిగిన దానికి ఎవరిని కారణాలని చెప్దాం చెప్పు. నేను వాడు నా జీవితంలోకి వచ్చాడని
వాడిని రిజెక్ట్ చేశాను. వాడొచ్చి మీ కళ్ళ ముందు నుంచున్నాడు. అమ్మ, అక్క, అత్తయ్య మీరు అందరూ చెక్ చేశారు. 6 నెలల ప్రయాణం. అంతా దాంట్లో వాళ్ళ క్యారెక్టర్ ఏంటో మనం తెలుసుకోగలిగామా? నిర్దాక్షిణ్యంగా వాళ్ళు మాట్లాడుకున్న ప్రతి మాట నేను ఇక్కడ వింటూనే ఉన్నాను నాన్న, వింటూనే ఉన్నాను మావయ్య. నీకో విషయం తెలుసా? వాళ్ళ డబ్బు ముందు, వాళ్ళ సుఖాల ముందు, వాళ్ళ కుటుంబం ముందు, వాళ్ళ సౌఖ్యాల ముందు అరవింద క్యారెక్టర్ లెస్. అరవింద ఒక బ్రోతల్. అమ్మా అన్నాడు విశ్వనాథ్. నిజం నాన్న. నీకోటి తెలుసా? ఒళ్ళమ్ముకునే ఆడదానికి కూడా ఒక మగాడు ఖరీదు కడతాడేమో. అలాంటిది పవిత్రంగా పెంచుకున్న నీ కూతురికి వాడు 5 కోట్లకే ఇతను వదిలేస్తానన్నాడు. కానీ వాడి ప్రేమ నిజమే అయితే కనుక, వాడి ప్రేమించింది నిజమే అయితే కనుక నన్ను వదిలేడుగా నాన్న. వాడమ్మ వాడక్క బంధాలు, వాడి కుటుంబం వాడికి మళ్ళీ రావని, అరవింద లాంటి అమ్మాయిలు చాలామంది వస్తారని, నా జీవితంలోకి మళ్ళీ రానని, 10 రోజుల్లో US వెళ్ళిపోతున్నానని, 10 కోట్ల రూపాయల సైట్ లెక్క చూసుకొని వీళ్ళంతకు ముందు ఇచ్చిన 5 కోట్లు మళ్ళీ అడగమన్నారనే విషయాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని, కనీసం వీళ్ళు నన్ను చంపేస్తారా? అతను నా మెల్లో తాళి కట్టాడు. అతను తాళి కట్టిన తర్వాతే నన్ను తాకాడు. కానీ అలా కాకుండా అతను నన్ను మానభంగం చేసుంటే, లేదా గ్యాంగ్ రేప్ చేయించుంటే, లేదా అతను నన్ను చంపేసుంటే, నా శవం కూడా మీకు దొరకకుండా చేసుంటే వాళ్ళకు పలుకుబడి ఉంది. వాళ్ళు ఏమైనా చేయగలరు. కానీ నిర్దాక్షిణ్యంగా వాడికి ఒక చెల్లెలుంది, వాడికి ఒక తల్లి ఉంది. నన్ను అలా వదిలేసి వెళ్ళారంటే వాళ్ళ గురించి ఏమనుకోవాలి? వాడి బాబు ఆ రోజే చెప్పాడు, నాన్న మనమే గ్రహించలేకపోయాం. నా కుటుంబం నా ఆయువు పట్టనే, నా పెళ్ళాం, నా కొడుకు, నా కూతురు నా సర్వస్వం అనే, నా అల్లుడు మా కుటుంబంలో ఒక భాగం అయ్యాక మా అల్లుడి ప్రాణానికి ప్రయారిటీ ఉందని, మీ అమ్మాయి మా కోళ్ళు అవుతుంది కాబట్టి మీ అమ్మాయికి కూడా సేమ్ ప్రయారిటీ ఉందని మనమే కనుక్కోలేకపోయాం. నీకో విషయం తెలుసా? బావ ఏ రోజు అలా ఖరీదు కట్టలేదు కదా నాన్న. అందుకే బోల్తా పడిపోయాం. జరిగిన దాంట్లో తప్పెవరిదనుకోను? నాదా, మీదా, విధిదా? నాన్న ఒక విషయం చెప్పమంటావా? నేను ఇక్కడ బాగానే ఉంటాను, వాళ్ళేమి నన్ను చంపేయరు. అతను నన్ను తాళి కట్టినటువంటి భార్యగానే చూసుకుంటున్నాడు. దయచేసి మీరు వెళ్ళిపోండి. నేను మీకు ఫోన్లు చెయ్యను. నేను మీకు మళ్ళీ కనపడను అమ్మా అంది గాయత్రి. లేదమ్మా, కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, నేను ఎప్పుడూ కూడా మీ మంచే కోరతాను. నేను తప్పకుండా ఒక రోజుకి దేవుడు నేను తిరిగి మిమ్మల్ని చేరాలని నా తలరాతలో రాస్తే చేరతాను. లేదంటే మీకు అక్క బావ ఉన్నారు, మీరు వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ సంతోషంగా ఉండాలి. నేనేమి ఇక్కడ కష్టాలు పడుతున్నానో నరకాలు అనుభవిస్తున్నానో చెప్పట్లేదు. కాకపోతే మీరొచ్చి నన్ను ఇంకా బాధ పెట్టొద్దు, మీరు బాధపడొద్దు. మీ బాధను చూస్తూ నేను నరకం అనుభవిస్తున్నాను. వెళ్ళిపోండి ప్లీజ్ అంద అరవింద. అది కాదే అని అక్క చెప్పబోతే, వద్దు అత్తయ్య, ముందు మీ కోడల్ని, కొడుకుని, మనవడు మనవరాల్ని, మీ వియ్యంకుడు వియ్యపురాల్ని తీసుకొని వెళ్ళిపోండి మావయ్య అన్న తర్వాత, అమ్మా అన్నారు వాళ్ళు. ప్లీజ్ నేను చెప్పింది చేస్తారా చెయ్యరా? కాదు కూడదు అని మీరు మళ్ళీ ఇక్కడ ఏదైనా రాద్ధాంతాలు గొడవలు చెయ్యాలనుకున్నా, బావా నువ్వేదైనా మాట్లాడాలనుకున్నా, అక్క నువ్వు నోరెత్తాలనుకున్నా, అమ్మ నువ్వేదైనా ఎదురు చెప్పాలనుకున్నా నన్ను చంపుకు తిన్నట్టే. మీరు మౌనంగా వెళ్ళిపోతారా లేదా అంది అరవింద. అనేసరికి బయటకు వచ్చి బయలుదేరుతున్నాము అన్నాడు మూర్తి. అదేంటి పొట్టేళ్ళని కొడితే అన్ని రకాలు వండుతుంటే మాకు మీరు ఇప్పుడు పెట్టిన గొంతు దిగదలే అన్నాడు విశ్వనాథ్. అన్నాక గాయత్రి అక్కడే ఉన్న దేవుడి గదిలో దేవుడి వైపు చూసి అలాగే కుంకుమ తీసుకొచ్చి కూతురు నొసట్లో పెట్టింది. పెట్టిన తర్వాత నా కూతురు జాగ్రత్త అందే. అబ్బో నువ్వు మాత్రమే గన్నావులేవమ్మా కూతుర్ని. వీళ్ళ 4 అమ్మా బాబులు కనలేదా? నా అమ్మా బాబు కనలేదా? మేము ఆడవాళ్ళం కాదా? నీ కూతుర్నేమి సావుగొట్టి నీ కూతుర్నేమి కప్పేసేయలే కానీ ఇక్కడ మరి మా చేతి వంట కూడా తినకూడదన్నట్టు బయలుదేరిపోతురే అన్నాక, ఏందత్తా ఏంది మామ పోతండారా? ఉండొచ్చుగా, ఏమైందో మాసం ఉండి, లేదంటే గనక ఓ పక్షం ఉండి బోరాదా? ఏమైందో 15
రోజులు ఉండిపోతే అన్నాడు భార్గవ్. లేదులే, మేము వెళ్ళాలి అన్నాడు శశాంక్. అన్నాక పోనీ పిల్లకాయల నుంచి పోరాదేంది అన్నాడు జగన్నాథం. వద్దులేండి, వాళ్ళు మా దగ్గర ఉండటమే మంచిది అని చెప్పి వీళ్ళు బయలుదేరిపోయారు. వదల్లేక అరవిందను వదిలి వెళ్తే కన్నీళ్లతో వాళ్ళకి వీడ్కోలు చెప్పింది అరవింద. అమ్మ నాయన బోతండారనా, ఏడవకే, నేను లేనా నీకు? అంతగైతే గందా మనం కూడా పోదాం. అయినా వాళ్ళని ఉంచుకోమన్నానా, ఒట్టి చేతులతో పంపుతండావే? నేను దుడ్డిచ్చి పంపమన్నాగా. మామని ఇంకా ఆ దరిద్రపు ప్రైవేట్ ఉద్యోగం మానేయమని చెప్పలే? మన స్థాయికి మన హోదాకి మామని ఏదైనా వ్యాపారం పెట్టుకోమని చెప్పమళ్ళే. అత్తని ఇంకా మిషన్లు కుట్టొద్దని చెప్పమళ్ళే. నేను అన్నని కూడా ఏదన్నా బిజినెస్ చేయమని చెప్పమళ్ళే. ఏంది అలా నుంచుంటావు దిష్టి గుమ్మడికాయల్లే అన్నాడు భార్గవ్. అరవింద ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మనుషులు శవాల్లా మిగిలిపోయారు. గాయత్రి టైలరింగ్ ఆపేసిందే. మనిషిలో లేదు, మనసులో లేదు. మంచం పట్టేసింది దిగులతో. చిన్న కూతురు అమ్మా అని పిలుస్తున్నట్టే అనిపించే. నిజం చెప్పాలంటే గనక పద్మినికి చాలా కోపం ఎక్కువ, చిరాకు విసుగు కూడా ఎక్కువ చిన్నప్పటి నుంచి. కానీ అరవిందకి చాలా ఓర్పు ఎక్కువ, సహనం ఎక్కువ. చిన్నప్పటి నుంచి కూతుళ్ళిద్దరినీ కూర్చోబెట్టి ఎన్ని పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఎన్ని చేయించిందో వాటన్నిటి ఫలితమేనా నా కూతురు బ్రతుకు ఇలాగ ఉండటము అని వెక్కి ఏడ్చి మంచం పట్టే. చివరికి హాస్పిటల్లో జాయిన్ చేసి డాక్టర్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఆవిడ అనే. తిండి తినక మనిషి చివరికి భోజనంలో నుంచి జావల స్టేజ్కి వచ్చేసే. బ్లౌజులన్నీ లూజ్ అయిపోయి మనిషి కనుగుడ్లు విడిచేసి కళ్ళ చుట్టూ నిద్రపోక డార్క్ సర్కిల్స్ వచ్చేసి పిచ్చిదానిలా తయారైందే. విశ్వనాథు ట్యూషన్లో కూర్చుంటే ఏమైంది నాన్న మీకు అని పద్మిని వస్తే ఏమీ లేదమ్మా, చిన్నది ఉంటే పిల్లల్ని అది అలా ఇదిలా అని మాట్లాడుతూ అది పిల్లలందరినీ సర్ది కూర్చోబెట్టేది కదమ్మా, అది లేకపోతే ఏంటోరా, అది ఇక్కడే ఉన్నట్టు నవ్వుతున్నట్టు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందా? నాకేంటమ్మా ఇంత గుండెకోత పెట్టాడు దేవుడు. అందరూ మగపిల్లలు కావాలనుకుంటారైతే ఇద్దరు ఆడపిల్లలే పుట్టాలని కన్నావురా తల్లి, ఏంటమ్మా ఇంత దిగులు నాకని కుప్పకూలిపోయాడు ఆయన మనిషి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే హార్ట్ వీక్గా ఉందని, ఆయనకి రెస్ట్ కావాలి అని చెప్పడంతో ఆయన్ని జాబ్ మానిపించేసి ట్యూషన్ తీసేయించాడు శశాంక్. వాళ్ళు ఎక్కడ ఏ సూసైడ్లు చేసుకుంటారో అనే భయంతో పద్మిని శశాంక్ లీవ్ పెట్టేశారు. జయంతి మూర్తి తట్టబుట్ట సర్దుకొని ఇక్కడికే వచ్చి జయంతి వంట చేసి పెడుతూ పద్మిని పిల్లల్ని అమ్మా నాన్నల మీద వేస్తే కాస్తైనా అరవిందని మర్చిపోతారేమో అంటే ఒక్కసారైనా ఫోన్ అయినా చేయలేదేమే అని శశాంక్ అంటే, పోనీ మనం చేసి చూద్దామా, నెంబర్ ఎక్కడిచ్చింది మనకి అన్నాడు శశాంక్. వాళ్ళ నెంబరు ఆ రోజు తీసుకోవద్దని అంది కదమ్మా, ఫోన్ చేయొద్దందని నేను తీసుకోలేదు అన్న తర్వాత అది మన నుండి దూరం అయిపోవాలనే దేవుడు ఇలా చేశాడా అని చెరో మంచం మీద కుంగిపోసాగారు గాయత్రి విశ్వనాథ్. అమ్మా నాన్నల్ని ఇలా చూస్తూ పద్మినికి ఇక అసలు వెళ్ళాలనిపించక రిజిగ్నేషన్ ఇచ్చి పడేసింది. శశాంక్ కూడా తర్వాత నేనేదో బిజినెస్ పెట్టుకుంటానులే నాన్న, నాకు మనసేం బాగలేదు అని జాబ్ రిజైన్ చేసేసాడు. మూర్తి ఏదో వెళ్తున్నాడు వస్తున్నాడు ఆ రియల్ ఎస్టేట్ వర్క్కే. జయంతి ఒకవైపున పిల్లల్ని చూసుకుంటూ వీళ్ళందరినీ కాచుకోవటమే పని అయిపోయింది. జయంతికి అసలే బీపీ షుగర్లు ఉన్నాయి. వీళ్ళందరినీ చూసి పదే అరవింద అత్తయ్య అనే సొంత కూతురైపోయింది వాళ్ళకి. ఎన్ని సంవత్సరాల్లో కూడా మామయ్య అంటూ బావ అంటూ ఆట పట్టిస్తూ తినేటప్పుడు అత్తయ్యలా నువ్వు చేయలేదమ్మా అన్న మాటలు అవన్నీ గుర్తొచ్చి పేగులు తెగిపోయి ఆవిడ పొగిలి ఏడవసాగింది. ఆడపిల్లని అన్ని విధాలుగా బాగుండి ఒక యోగ్యుడైన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తేనే అప్పగింతలు ఇచ్చాక ఆ తల్లిదండ్రులు మామూలు అవ్వటానికి, ఆ జ్ఞాపకాలు మర్చిపోవటానికి వాళ్ళకి చాలా కాలం పట్టుద్ది. ఆడపిల్ల వచ్చిందంటే తల్లిదండ్రులకి అందుకే ప్రాణం లేచి వస్తుంది. చిన్ననాటి జ్ఞాపకాలు, అది ఆడుకున్న బొమ్మలు, నవ్విన నవ్వులు, ఆడిన ఆటలు, పాడిన పాటలు,
కూతురు డాన్స్ చేస్తే వచ్చిన ఆ రోజు సంతోషాలు, ప్రైజులు, కూతురు పాటలు పాడితే వచ్చిన ఆనందాలు, అక్కాబావ పెళ్ళిలో వాళ్ళని ఆట పట్టించటం, పిల్లలు పుట్టేటప్పుడు పాప పుట్టుద్దా బాబు పుడతాడా అని చీటీలు వేయటం, ఆ తర్వాత బావను పట్టుకొని అన్నయ్య అని రాఖీలు కట్టటం, ఏది మర్చిపోగలరు వాళ్ళు? వాళ్ళ గుండెలో ఆల్మోస్ట్ తూట్లు పడిపోయినాయి. ఇక్కడ వీళ్ళు ఇలా జీవనాన్ని సాగిస్తుంటే ఇక అటువైపున అరవింద పరిస్థితి దినదినగండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టు తయారైపోయింది. భార్గవ్ రోజు తాగొస్తాడు, అది సిగరెట్లు తాగుతాడు. ఆ తర్వాత ఆ పొగని అరవింద ముఖం మీద ఊత్తాడు. అది అతని ప్రేమ. వచ్చి అరవింద శరీరం మీద పడిపోతాడు. అరవింద రెడీ అవ్వకపోయినా ముడేసుకునున్నా అతనికి మూడొస్తుంది. అరవిందని ఆక్రమించేసుకుంటాడు, తన తనివి తీరా అనుభవిస్తాడు. అలాగే దగ్గరికి లాక్కుని నగ్నంగా కౌగిలించుకొని దుప్పట్లో ఆమెతో అలా పడుకుండిపోతాడు. ఆమెని విడవడు. ఆ తర్వాత అతను పక్కకి తిరిగాక కానీ తను లేవడానికి లేదు. ఒంట్లో ఓపిక శుష్కించిపోతోంది. అమ్మా నాన్న గుర్తొస్తున్నారు, అక్క పిల్లలు బావ గుర్తొస్తున్నారు, అత్తయ్య మామయ్య గుర్తొస్తున్నారు. ఒకవైపున శరత్ గాడు చేసిన ద్రోహం, వాడు పొడిచిన వెన్నుపోటు ఒకవైపున తూట్లు పొడి చేస్తున్నాయి. ఇవన్నీ ఒక వంతైతే భార్గవ్ ఒక్కరోజు కష్టం సుఖం అర్థం చేసుకునేది ఉండదు, దగ్గరికి తీసుకునేది ఉండదు. కనీసం ఒక మనిషి ఏడవటానికి ఏడ్చే స్వతంత్రత అయినా ఉండాలి. అది కూడా ఆ ఇంట్లో ఉండదు. డబ్బులు తీసుకొస్తాడు, లోపల పడే అంటాడు, నీకు కావలసినంత వాడుకో అంటాడు, కార్డు ఇస్తాడు, ఫోన్ ఇచ్చాడు, అమ్మా నాన్నలకు ఫోన్ చేసుకోమంటాడు. కానీ ఫోన్ చేసుకుంటే వీడియో కాల్ చేస్తామంటారు వాళ్ళు. ఈ స్థితిలో ఉన్న తన్ను చూస్తే వాళ్ళు జీర్ణించుకోలేరు. అమ్మా నాన్నల దగ్గరికి వెళదామంటాడు, వాళ్ళని తెచ్చి ఉంచుకుందామంటాడు. కానీ తను ఉన్న ఈ దీనావస్థను చూస్తే వాళ్ళు తట్టుకోలేరు సరికదా, వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం రావచ్చని వాళ్ళకి ఫోన్ చేయటం, కనీసం వాళ్ళతో టచ్లో ఉండటం కూడా మానేసిందే. ఇక డాక్యుమెంట్లు ఏవో తెస్తాడు, తీసుకొచ్చి లోపల పెట్టు అంటాడు. మనం ఇంకా సంపాదించాలని చెప్తాడు. బయటికి వెళ్తాడు. ఇక ఎంత అందవికారంగా వస్తాడంటే వచ్చేటప్పటికి మనిషి చూడటానికి చాలా బాగుంటాడు భార్గవ్. హైటు వెయిటు పర్సనాలిటీ అన్నీ బాగానే ఉన్నాయి. చదువున్న సంస్కారం లేని జన్మలు వీళ్ళవే. అన్నదమ్ములందరూ అంతే, బయటికి వెళ్తే తిరిగి వస్తారో లేరో గ్యారంటీ లేని పనులు వీళ్ళు చేసేవే. సెటిల్మెంట్లని, వాళ్ళని కొట్టటమని వీళ్ళని కొట్టటమని, ఆ కన్స్ట్రక్షన్ల దగ్గర గొడవలని, షర్ట్ నిండా బ్లడ్, ఒళ్ళంతా బ్లడ్తో వస్తాడు. ఈ స్నానం కూడా చేయకుండా చిరాగ్గా ఉందని అరవింద మీద పడిపోతాడు. ఆ తర్వాత అరవిందను బాత్రూంలోకి లాక్కెళ్ళి తను స్నానం చేస్తూ ఆ రక్తపు మరకల్ని కడగమని, ఇదిగో నీ మొగుడు మగతనం చూసావా, నీ మొగుడే మగతనం ఎలా ఉందో అని రక్తంతో తడిసిన చేతుల్ని చూపిస్తాడు. భయంతో ఆ స్మెల్ పడక కడుపులో తిప్పి వాంతులు ఒకవైపున. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంట్లో మగాళ్ళుండగా ఆ ఇంట్లో అత్త గొంతు తోడుకోడళ్ళ గొంతు లేవదు. ఇక వాళ్ళు అలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత తను తిందో లేదోనని భార్గవ్ పెడితే పెట్టినట్టు, భార్గవ్ పెట్టలేదా అది కూడా ఉండదు ఆ ఇంట్లో. ఒక్కో రోజు భార్గవ్ ఉంటే నోట్లో కుక్కేసి మంచినీళ్ళు తాగిచ్చేస్తాడు. అదే భార్గవ్ లేకపోతే గనక తింటావా తినవా అని కూడా అడిగే దిక్కుండదు ఆ ఇంట్లో. ఆ ఇంటికి ఒక డాక్టర్ గారు రెగ్యులర్గా వస్తాడు. ఆయన పేరు రామకృష్ణ. ఆయనతో పాటు సిస్టర్ శ్యామల కూడా వస్తుంది అక్కడికే. ఎప్పుడూ ఆ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక రోగాలు ఆయన చెకప్కు వస్తూనే ఉంటాడు. ఆయనతో మాట్లాడే అరవింద కాంట్రాసెప్టివ్ పిల్స్ ఈ ఇంటికి వచ్చినప్పుడు తీసుకొని అవి వాడుతూ ఉంది ఇన్నాళ్ళుగా పిల్లలు పుట్టకుండా. అయితే అత్త ఎప్పుడు పిల్లల్ని కంటావు, పిల్లల్ని కంటలేదేంటి, నీ కడుపు రావట్లేదేంటి, నువ్వు గొడ్రాలివా ఏంటే, నీ గర్భసంచి లేదా ఏంటే, అంతకుముందు వాడితో కాలు జారావా ఏంటే, వాడిని మర్చిపోలేకపోతున్నావా ఏంటే, నా కొడుక్కే పిల్లల్ని కంటావా, లేకపోతే ఏ పాలేరుగాడికో డ్రైవర్ గాడికో అంతకుముందు నువ్వు ప్రేమించిన వాడితో కంటావా అనే నానా మాటలు అని వెళ్ళిపోద్ది అత్త. మరొక వైపున తోడుకోడళ్ళు వచ్చి మా దగ్గర కూర్చోవచ్చుగా, మాతో మాట్లాడొచ్చుగా, తల్లో పేలు చూడొచ్చుగా, మా పిల్లలకు ముడ్డి గడగొచ్చుగా, మాతో సరదాగా కబుర్లు చెప్పొచ్చుగా, మనుషుల్లో కలవదని పెడకట్టి మనిషిని, దీనికి బొలుపని, గర్వమని, చదువుకుందని కొవ్వని
పెళ్లికి ముందే ప్రేమాయణాలు నడిపిందని, వాడితో ఏమేం చేసిందోనని, ఎలాంటి వాటిని కులుకులాడిల్ని నమ్మకూడదని, అసలు ఏం చూసి నచ్చిందత్తా ఇది నీ కొడుక్కి అని, ఇలాంటివి మేమేనాడు ఎరగమమ్మా, మా చెల్లెళ్ళు లేరా, మా బాబాయ్ కూతుళ్ళు లేరా, మా పిన్ని కూతుళ్ళు లేరా, ఎవరో ఒకళ్ళని చేసుకోకూడదా, దీన్నే చేసుకోవాలా, దీనిలో ఉందేంది వాళ్ళల్లో లేనిదేందని వాళ్ళొక వైపున అరవిందని తూట్లు పొడి చేయటం, వచ్చి గదుల్లో కూర్చొని అరవిందని నీ మొగుడు రాత్రి ఎన్నిసార్లు కలిశాడో, ఎలా మొదలుపెట్టాడో, నేను మొన్నొచ్చినప్పుడు ఇద్దరు బట్టలు లేకుండా దుప్పట్లో ఉన్నారులే, నేను దుప్పటి తీసి చూసే వెళ్ళాను, నీకు అక్కడ పుట్టుమచ్చలున్నాయి, ఇక్కడ పుట్టుమచ్చలున్నాయి, నీ మొగుడు అక్కడ కొరికినట్టున్నాడు, ఇక్కడ కొరికినట్టున్నాడు, మీ ఆయన రాత్రి ఎక్కువ వేసిన వచ్చినట్టున్నాడు, ఇంతకీ ఎప్పుడు కడుపు వచ్చుద్ది, ఎప్పుడు కడుపు తెచ్చుకోబోతున్నావు అని లేకీగా మాట్లాడే మాటలు, వాటన్నిటితో తల తిరిగిపోవటం ఒకవైపు. ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే నరకం మరొక రకం. పీరియడ్స్లో ఉన్నప్పుడు భార్గవ్ మీద చెయ్యేయడలే కానీ అరవింద్ని గట్టిగా లాక్కొని కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొని దగ్గరికి తీసుకొని పడుకోబెట్టుకుంటాడు. ఇంత దాంట్లో మొగుడు దగ్గర నెలసరిలో కూడా కులకాల్సిందేనమ్మో నీ కోడలు అని తోడు కోడళ్ళు చెప్పుకోవటం, నచ్చినా నచ్చకపోయినా నేత చీరలు కట్టుకొని కుంకాలు పెట్టుకొని పసుపులు పూసుకొని ముళ్ళేసుకొని తల్లో పూలు పెట్టుకొని అసలు పెద్ద పేరక్కలాగా అమ్మూరు తల్లిలాగా తయారైపోయింది అరవింద ఎలా ఉన్నా భార్గవ్కు మూడొచ్చేస్తుంది. అదొక కర్మ, అదొక వింత. పట్టెడన్నం తిందాం కదా అని చెప్పి కిందకి వెళితే ఆ వంటగదిలో పిల్లలు అక్కడే టాయిలెట్కి వెళ్తారు, అక్కడే యూరిన్ పోస్తారు, వాటిని అలా తీసి పక్కన పడేసి ఆ చేతులు కనీసం సోప్తో కూడా వాష్ చేసుకోరు, తల్లో గోక్కుంటూ ఉంటారు, ఆ చేత్తోనే కూరగాయలు కట్ చేస్తారు, చికెను మటను కడిగిన బ్లడ్ వాటరు అక్కడే ఉంటాయి, ఆ బ్లడ్ వాటర్ని అలా సింకులో అంట్ల మీద పోసేస్తారు. ఇక ఆ చెండాలను చూసి ఆ వంటను చూసి కడుపులో తిప్పేసి అరవిందకు అవి తిన్న దగ్గర నుంచి ఒకటే వాంతులు. బయట నుంచి ఏమన్నా తెప్పించుకుందామన్నా బయటికి వెళ్ళే స్వతంత్రాలు లాంటివి తనకి లేవు. దాంతో బతుకు దినదినగండం నూరేళ్ళ ఆయుష్ అయిపోతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇదంతా ఒక కర్మ అయితే, అరవింద ఒకరోజు స్నానానికి వెళ్ళినప్పుడు భార్గవ్ లేనప్పుడు తోడుకోడళ్ళు గదిలో చొరబడి తన వార్డ్రోబ్ అంతా గెలికేసి వార్డ్రోబ్లో ఉన్న కాంట్రాసెప్టివ్ పిల్స్ తీసుకొని వెళ్ళారు. అయితే వాటిని అలా తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత తోడుకోడళ్ళు వాటిని ఇక కూడబలుక్కొని ఆ పేర్లు చదివి ఆ తర్వాత ఈ దేనికి వాడతారు అనే ఇన్ఫర్మేషన్ సేకరించి అవి కాంట్రాసెప్టివ్ పిల్స్ అని తెలుసుకొని అత్తకి కడుపు రాకుండా నీ కోడలు బిళ్ళలు వాడుతుందంట, నీ కొడుకుతో కందగామాల మరి ట్యాబ్లెట్స్ వేసుకుంటుందని చెప్పేపాటికి ఏమే నా కొడుకుతో కనుక ఎవరితో కంట, నా కొడుకు రోజుకు అన్నిసార్లు సుఖపెడుతున్నా చాలట్లేదా నీకు అనే అత్త కొట్టడానికి మీదకు వచ్చేసింది. ఈలోపు భార్గవ్ రానే వచ్చే పిచ్చగా ఉందా ఏంటి, నీకేం చెప్పాను, తన్నేమైనా అంటే తాట ఒలుస్తానని చెప్పానా, నా తాట బాగానే ఒలిసావులే కానీ నీ పెళ్ళాము నీతో పిల్లల్ని కంటం ఇష్టం లేదనుకుంటా, వాడిని మర్చిపోలేకపోతుంది అనుకుంటా, ఆడు గుర్తొస్తున్నాడు అనుకుంటా, నువ్వేం మగాడివిరా, రోజుకు అన్నిసార్లు దాన్ని సుఖపెడుతున్నా దాని మనసు గెలుచుకోలేకపోయావు, దానికి ఒక కడుపో కాలో చేయలేకపోయావు, దాని మద మనసు లేకపోయావు, అది పిల్లలు లేకుండా బిళ్ళలు వాడుతుందంట చూసుకోమని మొహం మీద స్ట్రిప్స్ కొట్టి వెళ్ళారు. ఆ ట్యాబ్లెట్లు చూసి భార్గవ్ ఏంటిదంతా అని అడిగాడు. నీకు పిల్లల్ని కంటం ఇష్టం లేదా అని అడిగాడు. లేదు అంది అరవింద. అంటే పిల్లల్ని కంటం ఇష్టం లేదా, అసలు కంటం ఇష్టం లేదా, నాతో కంటం ఇష్టం లేదా, నాకు ఇప్పుడు పిల్లల్ని కంటం ఇష్టం లేదు, నీలాంటి మృగంతో కంటం అసలు ఇష్టం లేదు, ఈ ఇంట్లో ఉన్న పశువుల మధ్య వాళ్ళు పెరగటం నాకు అంతకన్నా ఇష్టం లేదు, ఎందుకు కనవే, నాకు కాక ఎవడికి కంటావే అని అడిగాడు. ఎవడి దగ్గరికైనా పంపించుపోని వాడితో కడుపు చేయించుకొని కంటాను అనేసరికి పెళ్ళాలని వాడికి వేడికి అప్పచెప్పే ఎదవలా కనపడుతున్నానా నేనని లాగి అరవింద చెంప మీద ఒక్కటేశాడు భార్గవ్. అరవింద వెళ్ళి మంచం మీద పడింది. ఇదిగో నీకు తెలిసింది ఇదే, నేను నిన్ను బలవంతం చేసి నీ కడుపు చేయటానికి నాకు 5 నిమిషాల టైం పట్టదు అన్నాడు భార్గవ్. చెయ్యి, ఏముందే, ఇష్టం లేకుండా పెడరెక్కలు విరిచి తాళి కట్టావు, ఇష్టం లేకుండా నా శరీరాన్ని సొంతం చేసుకుంటున్నావు ప్రతిరోజు, అలాగే పిల్లలు పుడతారు, ఈ ఇంట్లో కుక్కలు పందులు కన్నట్టు మీ వదనలు మీ అమ్మ కన్నట్టే కానీ నేను అక్కడ పడేస్తాను, వాళ్ళు గాలికో ధూళికో నీలాగే నీ అన్నంలాగే తయారై పెరుగుతారు, ఏముంది దాంట్లో కంటమే గొప్ప అనుకుంటున్నావా,
అంటే గొప్ప కాదే, నీకు నేను ఎప్పటికీ గొప్ప కాదు, ఎప్పటికీ నా ప్రేమ నీకు అర్థం కాదు, ఎప్పటికీ నేను నీకు నచ్చను, నువ్వంటే నాకు అసహ్యం, నిజంగానే నువ్వు నాకు నచ్చవు, అసలు నా జీవితం మీద నీకేం అధికారం ఉందని నా మెళ్ళో తాళి కట్టావు, నా జీవితం మీద నీకేం అధికారం ఉందనే నువ్వు నా ఒంటి మీద చెయ్యేసావు, నా ఇష్టం లేకుండా. పెళ్ళాన్నైనా సరే ఇష్టపడితేనే చెయ్యాలి. ఏ రోజైనా నా మనసు అర్థం చేసుకున్నావా? నేను మనిషినో కాదో అర్థం చేసుకున్నావా? ఏం అర్థం చేసుకోలేదే. ఇన్ని చీరలు కొన్నా, నగలు కొన్నా, ఇంత డబ్బు ఉంది, ప్రతిరోజు రాత్రి నిన్ను రాత్రంతా సుఖ పెడుతూనే ఉన్నాను, నీకు నచ్చిన తిండి పెడుతున్నాను, ఏం పెట్టట్లేదో ఏసీ గదుల్లో ఉంచుతున్నాను, ఇంకేం ఇవ్వాలి నేను నీకు? నీ బతుక్కి అంతకు మించి ఇంకేం తెలుసులే, ఇంకేం అర్థం చేసుకోగలుగుతావులే నువ్వు? ఏం అర్థం చేసుకోవాలే నేను? నీకోసమని ఎవడొదిలేస్తాడే? నీ ఖరీదు 5 కోట్ల, వాడు 5 కోట్లకి నిన్ను ఖరీదు కట్టిపోయాడో, 5 కోట్ల రూపాయలు నీకోసం నేను వదిలేశాను, ఎవడొదిలేసుకుంటాడే? నా ప్రేమ అయినా నీకు అర్థం కాదు. ఇంకో విషయం తెలుసా? నీ మొగుడు మగాడని నువ్వు సంబరపడాలి. ఏ రోజు నీ కళ్ళల్లో నాకు అది కనిపించదు. నేనేమైనా నీ బాబులాగా నీ బావలాగా అనుకుంటున్నావా అన్న మాటకి మా నాన్న పేరెత్తే అర్హత నీకుందా? ఎంతోమంది పిల్లలకి విద్యాదానం చేశాడు మా నాన్న. ఎంతోమంది ఆడపిల్లల పెళ్ళిళ్ళకే డబ్బులు ఇవ్వలేమన్నా బట్టలు కుట్టించింది మా అమ్మ. ఎంతోమంది పిల్లలకి లెక్చరర్గా పాఠాలు చెప్తోంది మా అక్క. మా బావ ఇంతవరకు తన ప్రేమలో కల్మషం కాలుష్యం ఎరగడు. మా అక్క ఎన్నోసార్లు మా బావని ఒక మాట అన్నా, కోపం తాపం వచ్చినా సర్దుకుపోయాడే తప్ప మా అక్కని హర్ట్ చేసే విధంగా ఎప్పుడూ బిహేవ్ చేయలేదు. మా బావ కూడా ఒక ఎంఎన్సీ కంపెనీలో టాప్ మోస్ట్ పోస్ట్లోనే ఉన్నాడు. అలాగని ఏ రోజు మా బావ సంస్కారాన్ని మర్చిపోలేదు. మా అత్తయ్య మామయ్య విషయానికి వచ్చి మాట్లాడాలంటే వాళ్ళు నిజంగా సరదాగా సంతోషంగా మా ఫ్యామిలీలో ఒకళ్ళలా కలిసిపోయారు. నువ్వు నా ఫ్యామిలీలో నుంచి నన్ను విడదీసేసినట్టు మా అక్కనేమే విడదీయలేదులే మా బావ. మా ఇంటికి కొడుకయ్యాడు మా బావ. పిల్లల్ని చూసి మా అమ్మ నాన్న మళ్ళీ మేమే ఇంట్లో తిరుగుతున్నామన్నంత ఆనందపడుతున్నారు. వాళ్ళని సంస్కారంగా పెంచుతున్నారు మా అక్క వాళ్ళు. అదే నీకు నాకు పుడితే ఈ ఇంట్లో అవన్నీ అవుతాయా? ఈ ఇంట్లో అవన్నీ జరిగే పనులా? అంటే ఏంటే నా వృత్తిని గురించి మాట్లాడుతున్నావా? మీ నాన్నకి పాఠాలు చెప్పటం మీ నాన్న పని, మీ అమ్మకి మిషన్ కుట్టడం మీ అమ్మ పని, మీ అక్క పాఠాలు చెప్పటం, మీ బావ ఎంఎన్సీలో పనిచేయటం వాళ్ళ పనులు. నేను ఇలాగే పెరిగాను, మా నాన్న ఇవే నేర్పాడు. ఏం చేయమంటావు మరి? నిన్ను ఏం చేయమని ఎవరు చెప్పగలరు నీకు? నీకు మనుషుల్ని అర్థం చేసుకోవటం, మనసులను అర్థం చేసుకోవటం తెలిస్తేనే గాను మృగానివి. నీకు శరీరం అందితే చాలు, అది ఇచ్చే సుఖం అందితే చాలు. నీకు మనుషులు మనసులతో సంబంధాలేముందే? నువ్వు పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి అన్నాడు భార్గవ్. చంపేస్తావా? చంపేసేయి. కొడతావా? కొట్టు. కొట్టుకోవటానికి చంపుకోవటానికే తాళి కట్టానా? లేదు. నరకం పెట్టి సంవత్సర కాలంగా ఈ 4 గోడల మధ్య నన్ను నువ్వు ఖైదుని చేసి, బందీని చేసి, పంజరంలో చిలకని చేసి, హింస పెట్టడానికి, నరకం పెట్టడానికి కట్టావి తాళి. ఈ ఉడితాడు అందుకే నా మెళ్ళో వేశావు నువ్వు అనేసరికి ఛీ నోరుమొయ్ అనే అరవిందని ఒక తోపు తోసేసి అక్కడి నుంచి ఇంకా వాదన పెంచే అరవిందని ఏమీ అనలేక భార్గవ్ బయటికి వెళ్ళిపోయాడు. ఇదంతా వింటున్న ఆడంగులు మూలల్లో చేరి వామ్మో వాయో చూశావంటే మొగుడికి ఎలా ఎదురు తిరిగిందో. మీ మామయ్య కొడితే ఇప్పటికి నాకు 27 సార్లు ఎనికిలు ఇరిగినాయి. నేను ఎన్నిసార్లు అసలు పసరకట్లు వేయించుకోలేదంటావు? నేను మాత్రం అత్తయ్య మీ పెద్ద అబ్బాయి కొడితే నాకు ఇప్పటికి 17 బొనికిలు ఇరిగినాయి. మీ రెండో అబ్బాయి నా తలకాయ బగలగొట్టలే, నేను కోమాలోకి వెళ్ళి రాలే. అమ్మో నీ మూడో కొడుకు అయితే గనక నన్ను ఒకసారి ఎదురు చెప్పానని కొడితే నోట్లో పళ్ళ చెట్టు అంతా కదిలిపోయింది, మళ్ళీ పెట్టించుకోలే. అమ్మో ఇక నీ 4గో కొడుకు సంగతి చెప్పాలి తల్లో. ఒకరోజు నేను తాగొచ్చాడని తిట్టానని చెప్పి ఎన్నుపూస మీద పెట్టి కొడితే ఇప్పటికీ తల్లో నా ఎన్నుపూస 3 ఆపరేషన్లు అయినా కూడా సెట్ అవ్వలేదమ్మా. ఇలా మొగుడికి మగాడికి ఎదురు చెప్పే ఆడదాన్ని దీన్నే చూశాను. దానికి మొగుడు ఆనట్లేదత్తా. నీకో విషయం తెలుసా? దానికి వాడు బాగా తీపి సుఖం నేర్పాడు. వాడు చదువుకున్నాడు, ప్యాషన్గా ఉంటాడు. మన భార్గవులాగా ఉండడు కదా వాడు ఏమన్నా సరే సారీ అని ఐస్ క్రీమ్ పూసినట్టు మాట్లాడి కాళ్ళు పట్టుకొని కాళ్ళ చుట్టూ తిరిగాడు. 10 ఏళ్ల పాటు ఇది వాడితో ఏ రంకు సాగించకుండానే దేని అమ్మా బాబులు షెక్కింగుల మీద షెక్కింగులు చేశారని చెప్తారు. కానీ ఇది వాడు ఏ పడగదిలో సెటప్ అయ్యారో కూడా వాళ్ళు కనుక్కుంటారా ఏందత్తా? అందుకే
అందుకే నీ కొడుకు నచ్చక వాడి మీద మనసు పోయి వీడికి పిల్లల్ని గంటల్లా మళ్ళీ ఏదో ఒకరోజు వీడికి మందో మాకో పెట్టి పైకి పంపి ఆడి దగ్గరికే పోదాంలే, ఆస్తిలో వాటా వచ్చి తీసుకొని ఆడితో కులుకుదామని ప్లాన్ వేసుకున్నట్టుంది ఇది అని కోడళ్ళు అన్న మాటకి జలజమ్మ మగాళ్ళు బయటికి వెళ్ళిపోయాక వచ్చి అరవింద జుట్టు పట్టుకొని ఫైర్ అయిపోయి అరవింద మీద చేయి చేసుకొని అరవింద దగ్గర ఉన్న కాంట్రాసెప్టివ్ పిలిచి ఎత్తుకెళ్ళి అవతల పడేసి అరవిందని కొరివి కట్టె కాల్చి అరవిందకి ఇక చెప్పుకోరాని చోట వాత పెట్టేసి నోరెత్తవే చెప్తాను నేను నిన్ను అని చెప్పి ఇక కళ్ళల్లో కారం కొట్టి చిత కొట్టేసింది అరవిందనే. అంతా దాంట్లో ఆ రోజంతా భార్గవి ఇంటికి రాలేదు. అరవింద్ అలా మాట్లాడిందనే దాంతో 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. వచ్చేసరికి అరవింద అప్పటికి నార్మల్గానే ఉంది. ఆ తర్వాత లైట్ తీసేయటం, అరవింద మీద పట్టడం మళ్ళీ కామన్గానే జరిగిపోతున్నాయి అన్నీ. అంతా దాంట్లో ప్రాణం విసుకొచ్చేసింది. బ్రతకాలనిపించలేదు, ఈ నరకం భరించాలనిపించలేదు. దాంతోనే కడసారి ఉత్తరం రాయాలనిపించింది, చచ్చిపోవాలనిపించింది. దాంతో ఒక్క రోజులో ఉత్తరం పూర్తవ్వదు. చేతులు వణుకుతున్నాయి, అక్షరాలు ఎటెటో వెళ్ళిపోతున్నాయి. అన్నం తినలేకపోతుంది. మంచినీళ్ళ మీద ఎన్ని రోజులు బతుకుద్దో తనకే అర్థం కావటల్లా. కాయ పండు ఒకటి నోట్లో వేసుకున్న వాంతి అయ్యే స్టేజ్కి వచ్చేసింది ఆరోగ్యం. వీళ్ళేసే కారాలు ఉప్పులు మసాలాలకే గ్యాస్ ట్రబుల్ వచ్చేసినట్టుంది. వామిటింగ్స్, గుండెల్లో మంటలు స్టార్ట్ అయిపోయినాయి. దాంతో ఈ నరకం భరించలేక పేరున ఒక్కొక్కళ్ళకి ఉత్తరం రాసింది. మొత్తం ఉత్తరాలన్నీ కూడా నాన్నకి, అమ్మకి, అక్కకి, బావకి, అత్తయ్యకి, మామకి, ఆ తర్వాత ముఖ్యంగా వాళ్ళందరికీ ఉత్తరాలు రాసుకోవటానికి 20 రోజుల టైం పట్టింది. డాక్టర్ గారు ఎప్పుడూ వచ్చినట్టే వచ్చాడు. వస్తే డాక్టర్ గారి దగ్గరికి వచ్చింది. చూస్తే చాలా వీక్గా ఉంది అరవింద. ఆయన చాలా వీక్గా ఉన్నావు నువ్వు, కొన్ని నీకోసం అని చెప్పి నేను వైటమిన్ ట్యాబ్లెట్స్ అవి ఇస్తాను, వేసుకో, టైంకు తినమ్మా, నువ్వు అనవసరంగా జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ హెల్త్ పాడు చేసుకోవద్దని ఆయన అంటే, నిద్ర పట్టట్లేదు డాక్టర్, నిద్ర పట్టడానికి ఏదైనా ఇవ్వగలరా మీరు అని అడిగింది ఆయన్నే. అలాగేనమ్మా, నువ్వు ఎడ్యుకేటెడ్వే కదా, ఇవి ఎక్కువ తీసుకోకూడదు, నైట్ రోజుకి 2 చొప్పున వేసుకోమ్మా, నువ్వు పడుకునే 1 గంట 2 గంటల ముందే వేసుకో, మంచిగా నిద్ర పట్టుద్ది, ఎక్కువ తీసుకోకమ్మా అని చెప్తే, అదేంటి డాక్టర్ 1 బాటిలే ఇచ్చారు, నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతానో ఏమో, మళ్ళీ మీరు రావటం కుదరదో నేను వస్తూనే ఉంటాగమ్మా, కానీ మీరు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఇలా పర్సనల్గా మీట్ అయి తీసుకోవటం నాకు కుదరకపోతే మళ్ళీ వీళ్ళు సీరియస్ అవుతారు కదా, ఒక్కసారి 10 బాటిల్స్ ఉంటే ఇవ్వచ్చుగా డాక్టర్ అని అడిగింది ఆయన్నే. దాంతో ఆయన దగ్గర బ్యాగ్లో చూస్తే ఉన్నాయి. సరేలే పాపం పిల్ల ఈ మృగాల మధ్య ఇమడలేకపోతుందేమో, ఈ మృగాలకి ఆయన ఎప్పటి నుంచో ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఫారెన్లో చదువుకొని వచ్చిన ఆయన గ్రామాల్లో ఉన్నటువంటి జనాలను ఉద్ధరించాలని, ఆయన పుట్టిన ఊర్లో ఉన్న వాళ్ళకే సేవలు చేయాలని బుద్ధి తక్కువ పనిచేసి ఇక్కడ హాస్పిటల్ కట్టించుకొని అబ్రాడ్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చుకొని ఇక్కడున్న పాపానికి ఒకరోజు వీళ్ళింట్లో పిల్లలకు మోషన్స్ అని తీసుకొచ్చారు ఆయన్నే. అలా పర్మనెంట్గా వీళ్ళు ఫిక్స్ అయిపోయి ఆయన్ని ఫ్యామిలీ డాక్టర్ చేసేసుకున్నారు రామకృష్ణ గారినే. చేసుకోవటమే కాక ఆ ఇంట్లో ఆడోళ్ళు ఏదున్నా సరే చాలా ఓపెన్గా ఉంటారు ఆయనతో. ఆ ఉండటం కర్మ అలా ఉంచి, రెండోది ఆయన మొహాన డబ్బులు కట్టలు ఇసిరేస్తారు, ఏరుకొని పోరా అంటది జలజమ్మ. ఈ పిల్లని చూస్తే ఎడ్యుకేటెడ్ అని తెలుసు, మంచి పిల్లని తెలుసు. దాంతో ఆయన 10 బాటిల్స్ ఇచ్చేశాడు అరవిందకే. ఇచ్చేసి ఆయన జాగ్రత్త అమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అరవింద ఆలోచించిందే, ఇహ తను బ్రతకూడదు అని నిర్ణయించుకుందే. ముందు రోజంతా అసలు ఏమీ తినలేదు, అలాగే ఉందే. ఉన్న తర్వాత ఆ రోజు రాత్రి కరెక్ట్గా 7 మొత్తం ట్యాబ్లెట్లు వేసేసుకుందే. అరచేతిలో రాసుకుంది. వార్డ్రోబ్లో లెటర్ ఉందే. ఆ లెటర్స్లో నేను నా మనసు ఏంటనేది కడసారే నేనన్నీ రాసుంచాను, వాటిని మా అమ్మ నాన్నలకి అందచేయి అని వాటిని భార్గవికి అరచేతిలో రాసి పెట్టుకుంది చేతిలో. ఆ తర్వాత అలా పడుకుండిపోయిందే. వచ్చాడు భార్గవ్, స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చాడు, బాగా తాగొచ్చాడు. ఆ తర్వాత తిన్నాడు.
అరవిందకు పెట్టబోతే నువ్వు తిన్నావా అని అడిగాడు. అనేసిందే. అన్న తర్వాత అరవిందని తనివి తీరా అనుభవించాడు. ఆ తర్వాత గుండెల మీద వేసుకొని పడుకున్నాడు. అరవింద మత్తులోకి వెళ్ళిపోయి నోట్లోంచి నురుగులు వచ్చేస్తూ ఉండగా తెల్లాడి తనకన్నా ముందే లేచే భార్య లేవలేదేంటా అని చెప్పి అరవిందను ఊపి చూస్తుంటే లేవట్లేదు. ఏమైందని చెంపలు కొట్టాడు. ఒళ్ళంతా చల్లబడిపోయిందే. ముందు బట్టలు లేవు అరవిందకి. గబా బట్టలు తొడిగాడు. తను బట్టలు వేసుకున్నాడు. పెద్దగా కేకలు పెట్టాడు. ఆ తర్వాత ఆ ఇంట్లో వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు. అసలు ఏమైందిరా, ఎవరేమన్నారని, ఇప్పుడు సావాల్సిన అవసరం ఏమొచ్చింది? అరచేతిలో చూస్తే ఇలా లెటర్స్ పెట్టానని అనేపాటికి ముందు వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఆ లెటర్స్ తీసి జేబులో పెట్టుకొని అరవిందనే ముందు ఉప్పు నీళ్లు తాగిస్తే పోద్దేమో, ఉందా పోయిందా అందే జలజమ్మ. అనేసరికి జగన్నాథం లాగి పెట్టి కొడితే జలజమ్మ తలకి బొక్కబడి పసుపెత్తిరావే వెళ్ళి ఉషో అనేసరికి ఏమి ఎదవగోలిది, అయినా ఒక మొగుడు ఒక మగాడు సాల్డా ఏంది ఇట్టాంటోటికి అని తోడుకోడళ్ళు అనుకుంటుంటే ఆ పక్కనే ఉన్న భార్గవ్ వాళ్ళ అన్నలు నలుగురు పెళ్ళాలని దవళ్ళకి పెట్టి తీస్తే ఒక్కొక్కళ్ళకి బాగా దవడకి దెబ్బలు తగిలినాయి. ఆ తర్వాత ఇక గబగబా అరవిందను భుజం మీద వేసుకొని భార్గవ్ కారులో హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళాడు. రామకృష్ణ గారు ఇంకా డ్యూటీకి కూడా రాలేదు. దాంతో 5 నిమిషాల్లో నువ్వు ఇక్కడ ఉండకపోతే పోతావని చెప్పి ఆయన ఫోన్ చేసేపాటికి పరిగెత్తుకుంటా నైట్ డ్రెస్ మీదే వచ్చేసాడు ఆయన. ఏమైంది అని అడిగితే ఇదిగో ఏమైందో నాకు తెలియదు అనేసరికి లోపలికి వెళ్ళి చూస్తే ఆయనకి సిచ్యువేషన్ అర్థమైంది. ఆ నిద్ర మాత్రలు ఇచ్చింది ఆయనేనని తెలిసినా, ఆ నిద్ర మాత్రలు ఆయన వల్లే అరవింద్ వేసుకుందని తెలిసినా, ఆయన హాస్పిటల్లోనే ఆయనకి సమాధి కట్టేస్తాడు భార్గవ్ అని తెలిసి దాంతో ఆయన సిచ్యువేషను చాలా ప్రమాదంగా ఉంది. ఏమైంది అని అడిగాడు భార్గవ్. నిద్ర మాత్రలు మింగేసిందే అనేపాటికి ఎవడిచ్చాడా నిద్ర మాత్రలు అంటే ఏమో ఎవరిచ్చారో ఎవరికి తెలుసు అని ఆయన ప్లీజ్ నన్ను ట్రీట్మెంట్ చేయనివ్వు అనేసరికి ఆల్మోస్ట్ అరవింద బ్రతికే ఛాన్సులు 90% క్లోజ్ అయిపోయినాయి. ఎప్పుడో వేసుకున్నట్టుంది, నువ్వు చూసుకోలేదా అన్నాడు భార్గవ్ని. డాక్టర్ లేదు అనేసరికి ఇక గబగబా ఆక్సిజన్లు తేవటం, వాళ్ళు అటు ఇటు పరిగెత్తటం. ఈలోపు జగన్నాథం వాళ్ళు జలజమ్మ వాళ్ళు ఇటువైపు నుంచే భార్గవ్ వాళ్ళ అన్నలు వదినలు విత్ పిల్లలతో సహా హాస్పిటల్లో ప్రత్యక్షమయ్యారు. నర్సు ఎవరిచ్చుంటారు డాక్టర్, మేడంకి ఆ ట్యాబ్లెట్లు అంటే లాగి నర్సును ఒక్కటి తీసి నోట్లో ఈ పక్కనే ఉన్నటువంటి స్పిరిట్ అన్నీ కుక్కి పడేస్తాను, ఆ సంగతి బాగా తెలియదు, పిచ్చి వాగుడు వాకుండా ట్రీట్మెంట్ సంగతి చూద్దాం పద అన్నాడు ఆయన. ఈలోపు తెలియపరచాలి కాబట్టి ఇక గాయత్రి విశ్వనాథ్ వాళ్ళకి ఇలా సూసైడ్ అటెంప్ట్ చేసిందని అరవింద చెప్పాడు భార్గవ్. చెప్పేసరికి భార్గవ్ అరవింద్ ఏం రాసిందా ఉత్తరంలోనే అలా ఓపెన్ చేసి చదువుతుంటే అన్నలు కూడా వచ్చి పక్కన కూర్చున్నారు. ఒక పేజీ చదివేలోపు భార్గవ్కి కళ్ళల్లో నీళ్లతో అక్షరాలు కనపడలా. అవి అలాగే జేబులో పెట్టుకున్నాడు. పెట్టుకునేసరికి ఆగమేఘాల మీద శశాంక్ అసలు ఎలా డ్రైవ్ చేశాడో, వీళ్ళు ఎలా వచ్చారో తర్వాత సంగతే. అంత ఫాస్ట్గా ముందు అక్కడి నుంచి వాళ్ళందరూ బయలుదేరి వచ్చేపాటికి ఇక ఆల్మోస్ట్ కూతురు అలా సూసైడ్ చేసుకుందనేసరికి విశ్వనాథ్ కుప్పకూలిపోయాడు కుర్చీలో. వాళ్ళని చూసేసరికి గాయత్రి విశ్వనాథ్ శవాల్లా తయారైపోయి, శశాంక్ గడ్డాలు పెరిగిపోయి, విశ్వనాథ్ గడ్డాలు పెరిగిపోయి, పిల్లలు కూడా సన్నగా అయిపోయి, మూర్తి పిచ్చోళ్ళ తయారైపోయి, తలకి గడ్డాలకి మీసాలకి రంగు కూడా లేకుండా జయంతి ఏలుముడేసుకొని అసలు వాళ్ళంతా మనుషులు పేషెంట్లలాగా ఉన్నారు. పద్మినికి మాట లేదు పలుకు లేదు, జుట్టంతా చెదిరిపోయే పిచ్చిదానిలాగా ఉంది పద్మిని. దాంతో అసలు ఏమైంది డాక్టర్ అని రామకృష్ణ గారిని అడిగితే స్లీపింగ్ పిల్స్ వేసుకుంది సార్ అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఎలా ఉంది ఇప్పుడు తన సిచ్యువేషను, సిటీలో హాస్పిటల్కి తీసుకెళ్దామా పోనీ అన్నాడు శశాంక్. నేను ఆల్రెడీ ఎక్స్పర్ట్స్కి కబురు పెట్టాను, ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదని భార్గవ్ చెప్పాడు. కానీ ఒకటి, తను బ్రతకాలి అనుకోవాలి, తను బ్రతకాలని అనుకోవటం లేదు. మేము సాయశక్తులా ప్రయత్నిస్తాం. డాక్టర్స్ ఆల్రెడీ ఫ్లైట్లో బయలుదేరిపోయారు, ఇంకొక 1/2 అవర్లో ఇక్కడికి రీచ్ అయిపోతారు. ఈలోపు నేను చేయాల్సిన ట్రీట్మెంట్ నేను చేస్తున్నాను. కానీ తను ఏమీ తినకుండా వేసుకుందే, ఆల్మోస్ట్ బ్లడ్లో మిక్స్ అయిపోయినాయి. అన్నిటికన్నా బాధాకరమైనటువంటి విషయం అదే. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్, ఎక్కడికి తీసుకెళ్ళినా ఇంతకన్నా చేయగలిగింది ఏమీ లేదని చెప్పాడు డాక్టర్.
ఒకవైపున వీళ్ళ కంగారులో వీళ్ళు ఉండగానే గాయత్రి అలా కూర్చుండిపోయి విశ్వనాథ్ వీళ్ళంతా అలా కూర్చుండిపోయిన తర్వాత భార్గవ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అది బతకాలి, అది బతకపోతే నేను ప్రాణాలతో ఉండను, నేను బతకను, నీకు ఒక్కటే చెప్తున్నాను, ఎన్ని కోట్లు ఖర్చైనా పర్వాలేదు, అది లేవాలి, లేచి తిరగాలి, లేదంటే నువ్వు నన్ను కూడా ప్రాణాలతో చూడవు, నేను పోయే ముందు నిన్ను నీ హాస్పిటల్ని కప్పెట్టేసిపోతాను జాగ్రత్త అని చెప్పేపాటికి ఆయన ఏం మాట్లాడాలో అర్థం కాక నా ట్రీట్మెంట్ నేను చేస్తున్నాను అన్నాడు. నువ్వు ట్రీట్మెంట్ చేసేటట్టయితే బతికించలేనట్టయితే ఎందుకయ్యా ఇంతెంత చదవటం అని గట్టిగా వార్నింగ్ ఇచ్చొచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత భార్గవ్ జేబులో లెటర్ చూసింది పద్మిని. అది మా చెల్లెలు రాసిన లెటరేనని చెప్పి ఒక్కలాగు లాక్కుంది ఆ లెటర్. అది మా చెల్లెలు హ్యాండ్ రైటింగేనని లాక్కొని అందరికీ వినపడేలాగా పెద్దగానే చదువుతుంటే డాక్టరు నర్సు కూడా అక్కడే నిలబడ్డారు. బయట నిలబడితే ప్రియమైన నాన్నగారికి ఇది నా కడసారి వీడ్కోలు అనేసరికి అమ్మా అని ఆయన కూర్చుండిపోతే, నాన్న మీకు గుర్తుందా చిన్నప్పుడు నేను స్కూల్లో నిన్ను సార్ అని పిలవననేదాన్ని గుర్తుందా నాన్న, నీ ఉప్పెక్కి ఆడుకునేదాన్ని, ఏది తీసుకొచ్చినా సరే అక్క నాకు ఇదే కావాలని పట్టుబడితే అమ్మ అలా ఉండకూడదు నాన్న అని నేర్పించేది. బ్రతుకు కూడా ఎందుకమ్మా అలాగే కాంప్రమైజ్ అయిపోయి బ్రతకాలి నువ్వని మరి ఆ రోజు నువ్వు చెప్పలేదే, అన్ని వ్రతాలు అన్ని నోములు అన్ని పూజలు చేయించిన నువ్వు అక్కతోనే చేయించావా ఏంటే, నాతో కొరనోములు నోయించావా అమ్మా నువ్వు. ఒక్క విషయం చెప్పనా నాన్న, నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఏ గిల్టు ఉండకూడదు అనుకున్నాను. అందరూ డాడ్స్ ప్రిన్సెస్ అని చెప్పుకుంటారు, కానీ నేను అలా అనుకోలేదు. మీకు పుట్టడం నా పూర్వజన్మ సుకృతం అనుకున్నాను. అక్కలాంటి మంచి అక్క ఉండటం, బావలాంటి అన్నలా చూసుకునే ఒక బావ దొరకటం, అక్కకి మంచి అత్తారిల్లు దొరకటం నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా. జీవితంలో ఒకసారి హేమ ప్రేమ విషయంలో దెబ్బతిందని నేను ఎవరిని ప్రేమించలేదు నాన్న. అలాంటిది నా జీవితంలోకి వాడే షరత్ వచ్చాడు. వాడు కాలేజీలో ప్రేమించాడని ప్రమాణపూర్తిగా దైవసాక్షిగా మీ ఇద్దరి మీద ఒట్టేసి నాకు తెలియదు నాన్న. ఆ తర్వాత వాడే ఆఫీసులో నా లైఫ్లోకి వచ్చాడు, ప్రపోజ్ చేశాడు. నో అనే కదా నాన్న చెప్పాను. ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొని వాడు వచ్చిన తర్వాత మీరే టైం అడిగి మీరే వాళ్ళ ఫ్యామిలీని వాడిని చెక్ చేసి ఓకే అన్నాకే కదా నాన్న తల్లిదండ్రుల కన్నా ఎవరు ఒక కూతురు గురించి ఆలోచించగలరు అనే దాంతో నేను సరేనన్నాను. కానీ మీకో విషయం తెలుసా అమ్మ, మీకో విషయం తెలుసా నాన్న, భార్గవ్ వాళ్ళ అమ్మ వదినలు నన్నేమన్నారో, నేను పెళ్లికి ముందే ప్రేమాయణం సాగించానని, హోటల్ రూముల్లో వాడితో తిరిగానని, నేను కాల్ జారానని, నేను వాళ్ళ అబ్బాయితో సంసారం చేయటం ఇష్టం లేక కడుపు తెచ్చుకోవటం ఇష్టం లేకే బిళ్ళలు వాడుతున్నానని, నేను వాడితోనే కాపురం చేయాలనుకుంటున్నానని, ఎన్నో కడుపులు తీయించుకున్నానని వాళ్ళమ్మ నన్ను చెప్పుకోరాని చోట వాతలు పెట్టిందమ్మా. చీకట్లో నా మొగుడు నాతో కలుస్తాడు కదా, నా మొగుడికి నా శరీరం మీద ఆ గుర్తులు కూడా తెలియలేదు. కళ్ళల్లో కారం కొట్టి నన్ను కొట్టిందమ్మా. నేను తినే అన్నంలో కారం ముద్దలు కలిపి నా పెడరెక్కలు విరిచి నోట్లో పెట్టారమ్మా. గుండెల్లో మంటొస్తోందమ్మా. వాళ్ళింట్లో వంటగదిలో వండే వంటలు నేను తినలేకపోతున్నానమ్మా. అక్కడే కోళ్ళు రెట్టలేసి మేకలు పెంటికలేసి పేడకళ్ళేసి అక్కడే పిల్లలు వాష్రూములకి వెళ్ళి అదే చేతులు కడుక్కోకుండా వాళ్ళు వండుతుంటే నాకు వామిటింగ్స్ అయిపోతున్నాయమ్మా. ఆ ఇంట్లో నేను తిన్నానో తినలేదో కూడా ఎవ్వరూ పట్టించుకోరు. ఉన్న రోజున నాకు ఆకలా లేదా నేనేం తింటాను, నా ఇష్టాలేంటి అని పట్టించుకొని నా మూర్ఖుడైన మొగుడు తన మూర్ఖత్వంతో నా నోట్లో కుక్కేసి మంచినీళ్ళు తాగిచ్చి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాంతులు అయిపోతున్నాయి నాకు. శవంతో కూడా సంసారం చేస్తాడమ్మా వాడు. నా మనసుని ఏ రోజు అర్థం చేసుకుంది లేదు. నేను బ్రతుకుతాననే ఆశ నాకు లేదు. బ్రతకూడదనే ఒక రోజంతా ఏమీ తినకుండా ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను నాన్న. నా శవాన్ని మాత్రం వాళ్ళకి ఇవ్వద్దు. నా శవాన్ని మీరే తీసుకెళ్ళండి, మీరే ఖననం చేయండి. మీ అందరి అందమైన జ్ఞాపకాల్లో నన్ను ఒక జ్ఞాపకంగా ఉండనివ్వండి. అక్క బావని చూసుకుంటూ నన్ను మర్చిపోండి. అక్క పిల్లల నవ్వుల్లో మీకు నేను ఎప్పటికీ గుర్తుండిపోతాను. నేను కొరనోములు నోచుకునే అర్ధాయుషుతో పుట్టిన
పుట్టాను. 25 సంవత్సరాల జీవితం మీ దగ్గర ఉండగా చాలా సంతోషంగా గడిపాను. ఎప్పుడైతే వీళ్ళ దగ్గరకు వచ్చానో ఈ సంవత్సర కాలంగా నేను పడని నరకం అంటూ లేదు. నేను ఎప్పుడు పిల్లల్ని కనాలో వీళ్ళే డిసైడ్ చేస్తారో. నేను ఇంట్లో కనీసం పట్టెడు ముద్ద అన్నం కూడా తినలేకపోతున్నానమ్మా. నేను ఈ నేత చీరలు కట్టుకోలేకపోతున్నాను. నేను ఈ శారీరకమైన హింసను భరించలేకపోతున్నాను. సిగరెట్లు తాగొస్తాడు, మందు తాగొస్తాడు, ఆ వాసన నాకు పడదు. కనీసం నాకు ఏంటా శారీరకమైన బాధను అర్థం చేసుకోకుండా నా మీద పడి తన కోరికను తీర్చేసుకుంటాడో, అది నాకు బాధను కలిగిస్తుందా నొప్పిని కలిగిస్తుందా అనేది చూసుకోడో. రక్తపు మరకలతో వస్తాడో, నాకు కడుపులో తిప్పేస్తోంది, బాత్రూంలోకి తీసుకెళ్తాడో, ఆ రక్తపు మరకల్ని నాతో కడిగిస్తాడో. ఈ హింస, ఈ నరకం నేను చూడలేకపోతున్నాను. ఈ ఇంట్లో మృగాల మధ్య నేను ఉండలేనమ్మా. ఈ ఇంట్లో ఉంది ఆడవాళ్ళు కాదో. ఎంత అసభ్యంగా భార్యాభర్తలు కలిస్తే దుప్పట్లు తీసి ఒంటి మీద పుట్టుమచ్చలు, మొగుడు పెళ్ళాలు ఎక్కడెక్కడ కొరుక్కున్నారో, ఏమేం జరిగినాయి అని కూడా చూసే తోడుకోడళ్ళు ఉన్న ఇంట్లో నేనుండలేను. ఎంత అసభ్యంగా నా మీద కథలు పడుతున్నారో తెలుసా? అక్క బావతో ప్రేమాయణం సాగించిందని నువ్వు అక్కనే నన్ను వాళ్ళకి వీళ్ళకి పడకలు వేసి పక్కల్లోకి పంపించావనే నాన్న నిన్ను మమ్మల్ని తార్చే ఎంతకాలం జీవితాన్ని సాగించుకొచ్చి ఉంటాడని, ఇలాంటి వాటిని వెలయాళ్ళంటారని, ఇదెందుకు నచ్చిందని నేనేమైనా పెళ్లి చేసుకోమన్నానా? మాటకి ముందు మాటకి వెనక 5 కోట్ల రూపాయలు నీకోసం ఇచ్చానంటాడో. ఆ 5 కోట్లు నీకిచ్చాడా నాన్న? నాకిచ్చాడా? అయినా నాన్న పెళ్లి కాకముందు, కన్యాదానం చెయ్యకముందు నా మీద హక్కు నీకుంటదే, ఆ తర్వాత అయినా నాకుంటదే. అలాంటిది దానం చేయటానికి షరతుగాడెవడు నాన్న? అలాగే నన్ను దానం తీసుకొని 5 కోట్లు ముష్టేయటానికి వీడెవడో అక్కడ దాకా వస్తే పెడరెక్కలు విరిచి కట్టిన తాళిక నాన్న విలువ? శరీరాన్ని మాత్రమే అర్థం చేసుకొని, మనసును అర్థం చేసుకొని కలయిక నాన్న విలువ? నేను ఈ నరకం భరించలేకపోతున్నాను. నా వల్ల కావటం లేదు. డబ్బుల్లో సుఖాల్ని, నగల్లో సుఖాల్ని, నేను చీరల్లో సుఖాల్ని నిజంగానే ఒక వెలయాల్లా వెతుక్కోలేను. మీరు నన్ను అలా పెంచలేదు. నేను చదువుకున్నాను, నాకు సంస్కారం ఉంది. చిన్నప్పటి నుంచే నేను ఎలాంటి వాతావరణంలో పుట్టి పెరిగాను, ఎలాంటి పరిసరాల్లో పుట్టి పెరిగానో, ఎలాంటి తల్లిదండ్రులకు పుట్టి పెరిగానో. నీ వృత్తి ఏంటి నాన్న? బావ వృత్తి ఏంటి? అక్కేం చేస్తుంది? అమ్మేం చేస్తుంది? అసలు మన ఇంట్లో మాట వరుసకైనా బూతు మాటలు మాట్లాడతామా? అలాంటిది వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు మాటలతో తూట్లు పొడి చేయటం, కనపడకుండా ఉంగరం వేళ్లతో ఎంతెంత ముట్టికాయలు వేసి వెళ్తున్నారో తెలుసా అమ్మా? నన్ను నేను హింసను భరించలేకపోతున్నాను. నా వల్ల కావటం లేదు. ఎక్కడ పడితే అక్కడ గుద్దేసి వెళ్ళిపోతున్నారో, ఎక్కడ పడితే అక్కడ కొట్టేసి వెళ్ళిపోతున్నారో. ఒళ్ళు తూలిపోతోందమ్మా, ఓపిక ఉండట్లేదు. అతను ఇవేవి పట్టించుకోడు. నా శరీరం తప్ప అతనికి ఏమీ అక్కర్లేదు. అసలు నేను పుట్టటమే తప్ప పుట్టానేమో మీకు, నేను పుట్టకుండానే ఉండాల్సిందేమో. కానీ నా జీవితంలో ఏదైతే జరిగిందో, ఎలా జరిగిపోయిందో, భగవంతుడు అనేవాడే ఉంటే ఎవరెవరికి తీర్పులు తీర్చాలో, ఎవరెవరికి ఏ శిక్షలు వేయాలో ఆయనే చూసుకుంటాడో. కడసారి వీడ్కోలు. మీ ఆరోగ్యాలు జాగ్రత్త. అక్క బావ అమ్మ నాన్నని చూసుకోండి. నేనెవరికి ఏ వీడ్కోళ్ళు చెప్పక్కర్లేదు. ఇంకా పిల్లలకి నా ముద్దులు, అత్తయ్య మామయ్యకి నా నమస్కారాలు, అరవింద అని రాసి ఇంకొక కాగితంలో, డాక్టర్ నా చావుకి ఎవరూ కారణం కాదు. నా చావు నేను భరించలేని నరకాన్ని అనుభవించలేకే నా ప్రాణం తీసుకుంటున్నాను. పోలీసులు వస్తే ఈ కాగితం ఇచ్చే శవాన్ని మా అమ్మ నాన్నకు అప్పచెప్పాల్సిందిగా నా కడసారి మనవి మీకు అని చెప్పి ఆయనకి రాసిందే. దాంతో వాళ్ళంతా అలా కూర్చుండిపోయారో. ఆయనకి కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోయినాయి. డాక్టర్ గారికి కూడా. నర్సుకి ఏడుపు వచ్చి అక్కడి నుంచి స్టాఫ్ రూమ్లోకి వెళ్ళిపోయిందే. ఇక అంతా దాంట్లో భార్గవ్కి ఎప్పుడూ లేనిది కళ్ళల్లో నుంచి నీళ్ళు అలా కారిపోకుంటూ వెళ్ళిపోయినాయి. ఇదంతా చూస్తూ పద్మిని, ఛీ మనుషుల పశువుల మీరు, అసలు ఆడవాళ్ళేనంటే మీరు, ఆడజన్మలే ఎత్తారంటే మీరు అని మాట్లాడుతూ ఉండగానే, ఏంటి మేము మాత్రమే కన్నామా పిల్లల్ని? నిజమేనమ్మా, నాకు చదువు లేదు. నా మొగుడు నా అత్తమామలు కోట్ల రూపాయలేమీ ఇచ్చినోడు కాదు. కానీ వచ్చిన తర్వాత మాస్టారి కాన్వెంట్లో మా అబ్బాయిని మేము అప్పచెప్పి మా పిల్లాన్ని చదివించుకున్నాం, సంస్కారాన్ని నేర్పుకున్నాం. ఆడదాన్ని శరీరాన్ని కాదమ్మా, మనసును అర్థం చేసుకోవాలి. నా కోడల్ని కూతురులాగా నెత్తిని పెట్టుకొని చూసుకుంటున్నాను. నాకు నిజానికి వైనం ఎవరో తెలియవు. నా కోడలతో పెళ్ళి అనుకున్నాక నా
ఏపురాలు ఇంటికి పిచ్చి కుక్కలాగా తిరిగి నేను వాళ్ళలాగా ఉండటం ఎలాగో నేర్చుకొని మరీ నా కోడలికి నచ్చినట్టు నా ఇల్లు ఉంచుతాను. నేను నా మనవడు మనవరాల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను. పెళ్ళయ్యాక మా కోడల్ని పిహెచ్డి చదివించాక 2 ఏళ్లకు కందే. నేను నా కోడల్ని ఒక్క మాట అనుకుంది లేదో. పిల్లలు మాత్రమేనా జీవితంలో పరమావధి? పిల్లల్ని కనేసి ఇలా మీరు వదిలేశారే, అలా వదిలేయటమా గొప్పతనం అని వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే మగాళ్ళు అలా కూర్చుండిపోయారు. శశాంక్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. గాయత్రి లేచి వెళ్ళి అక్కడే నుంచున్న భార్గవ్ని షర్టు పట్టుకొని చంపలు 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 వాయించేసింది. చంపుతావా చంపే, నరుకుతావా నరికే, నా కూతురే పోబోతుందే, ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి? ఒరే ఏం తెలుసురా నా కూతుర్ని నేను ఎలా కని ఎలా పెంచుకున్నానో నీకు. చిన్నప్పటి నుంచి తన కూతుర్ని ఎలా పెంచుకుందో ఎలా కందో అన్నీ చెప్పి ఆవిడ మోకాళ్ళ మీద కూర్చుండిపోయి వెక్కి వెక్కి ఏడ్చి నా బిడ్డకి ఏమైనా అయ్యిందా, మీ వంశం నిర్వంశం అయిపోయి మీరు సర్వనాశనం అయిపోతారే, మీలో ఒక్కళ్ళు కూడా బాగుపడరు, 5 కొడుకుల్ని కన్న గొడ్రాలివి నువ్వు, నీ కడుపు కాలిపోతే నా కడుపులో నువ్వు చిచ్చు పెట్టినందుకు. ఇప్పటి వరకు నేను ఎవ్వరినీ ఒక్కరోజు కూడా శపించి ఎరుగను, మీరు మాత్రం బాగుపడరు. నా బిడ్డని ఎంత నరకం పెట్టిన మీరు ఏం బాగుపడతారే? నా కూతుళ్ళకి నేను పడకలు మార్చానా? నా కూతుళ్ళు చెడిపోయారా? మేమేమైనా మిమ్మల్ని చేసుకోమని ముష్టెత్తుకున్నామా? మీ ఇంటికి ఏమైనా నా కూతుర్ని ఇవ్వాలని నేను అడుక్కున్నానా? పట్టెడన్నం తినటానికి కూడా లేని నీ కొంపలో ఎవడుండగలడే? ఆడదానివంటే మేకల్ని నరకటం, కోళ్ళని చంపటం, ఇక్కడే వంటగదుల్లోనే దొడ్లకు వెళ్ళటం, వంటగదుల్లో కోళ్ళని పెంచటం, కుక్కల్ని పెంచటం నీ బతుకుచ్చాడా? 5 కొడుకుల్ని కన్నావు నువ్వు, కానీ వాళ్ళని ఎలా పెంచాలో తెలియక ఊరి మీద కచ్చుబోసి వదిలేసిన నీ బతుక్కి నువ్వు నా గురించి నా కూతురు గురించి మాట్లాడేంత ఉందంటే నీకు అని ఆవిడ కూర్చుండిపోయిందే. కోపంతో ఊగిపోతూ ఉన్న మగాళ్ళని ఇంకా రెచ్చగొడుతూ జలజమ్మ, అబ్బో కన్నావులే నువ్వు ఎంతోటి పతివ్రతనే, నిజంగా నీ కూతురికి నా కొడుకు మీద మోజు లేకనే 4 బిళ్ళలు వేసుకొని బెదిరిద్దామని ఆడి దగ్గరికి లేచిపోదామని కదూ నీ కూతురు ఇంత నాటకం ఆడిందే అనేపాటికి లేచి నుంచున్నాడు భార్గవ్. నుంచోని జలజమ్మనే ఆ తర్వాత పడేసి ఉతికి పారేశాడు తల్లిని చూసుకోకుండా. అత్తయ్యను కొడతావేంది నువ్వు? ఏ నీ పెళ్ళాం పత్తిత్తు అనుకుంటున్నావా ఏంది? నీ పెళ్ళాం పతివ్రత అనుకుంటున్నావా ఏంది? దానికేమి నువ్వు వాన్లా, దానికేమి నువ్వు నచ్చలా అని మాట్లాడుతున్న మాటలకి వదినల్నే మేము ఒకళ్ళ మీద ఒకళ్ళను పడేసి తొక్కు ర్యాక్ కొట్టేశాడు. అక్కడ దొరికిన సెలైన్ రాడ్లు అవి తీసుకొని. అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఆపుతున్నారా? అక్కడికే ఆపట్లేదు. ఇంకా ఇంకా రెచ్చిపోయి వాళ్ళని తిడుతూనే ఉన్నారు, అంటూనే ఉన్నారు. దాంతో జగన్నాథం జలజమ్మ తలకాయ పట్టుకొని గోడకేసి 4 పోట్లు పొడిసేపాటికే తల బగిలి కూర్చుందే. ఇక వరుసగా కొడుకులు 4 కోడళ్ళని బాది పారేసేపాటికి డాక్టరు ఇప్పుడు వెళ్దాం పద, మన ట్రీట్మెంట్ అవసరం, 5 బెడ్లు బుక్ చేయి వీళ్ళకి అని చెప్పేపాటికి ఇవి వీటి ఆడతనాలు, ఇవి వీటి మొరటుతనాలు, ఇవి వీటి మూర్ఖత్వాలు, ఇవి వీటి బలుపులు, వీటి పొగర్లు, పద అన్నాడు శ్యామలనే. అనేసరికి సిస్టర్ శ్యామల ముందు స్ట్రెచ్చర్ తీసుకెళ్ళి లోపల పడేయండి బెడ్ల మీద అని చెప్పింది వాళ్ళని. ఎక్స్పర్ట్స్ వచ్చారు. డాక్టర్స్ అంతా టెస్ట్ చేస్తే ఏ విషయం వారం రోజుల వరకు చెప్పలేమండి. కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. మ్యాక్స్ మేము ఒకటే అనుకుంటున్నాం, బ్రెయిన్ డెడ్ అవ్వకూడదని, తను బతికించాలని. హార్ట్కి స్ట్రోక్స్ కూడా ఇస్తున్నాం, తను బ్రతకాలనుకోవటం లేదు. మేము ఒక పని చేస్తాం, కాసేపటి తర్వాత మీలో ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తాం. మీరు మాట్లాడేది తను వినగలదు. మీరు ఒకసారి మాట్లాడండి. మీ అందరూ తన చుట్టూ ఉన్నామనే ధైర్యాన్ని ఇవ్వండి. ఇప్పుడు తనకి మీరిచ్చే మోరల్ సపోర్టే ఎక్కువగా కావాలి. తన కోమాలోకి వెళ్ళకూడదని దేవుణ్ణి మొక్కుకోండి అని చెప్పిన తర్వాత భార్గవ్ కళ్ళు ఎర్రగా అయిపోయి నీళ్లు కారిపోవటం మొదలైందే. అరవిందని ఫస్ట్ టైం చూసిందే, ఆ తర్వాత ఇష్టంతో తాళి కట్టిందే. అవన్నీ గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఇక జగన్నాథం కొడుకుల్ని తీసుకొని బయటికి వెళ్తూ రారా టీ తాగుదు కానీ అంటే నేను రానని భార్గవ్ అలా కూర్చున్నాడు. నువ్వు రా నాన్న అని కొడుకులు బయటికి తీసుకెళ్తే ఏందిరా ఆ పిల్ల, ఏమి లేదని ఆడు చేయి చేసుకున్నాడే అనుకో, ఈ పనికి మాల్ని బిళ్ళలు వాడిందని అన్నారే అనుకో, మామ అదిగాది ఇదని నాకు చెప్పకూడదారా, బావలుగా మీకు చెప్పకూడదారా, ఈ ఎదమైనా చేయి చేసుకోవటం ఏంది? అయినా నాకు అర్థం కాంది, ఆ పిల్లకి నచ్చిందేదో వండించుకోకూడదా, వంట
వంట మనిషిని పెట్టుకోకూడదా? ఎవరి కోసం రా నేను ఇంత సంపాదిస్తుంది అన్న తర్వాత, నాన్న నీకోటి చెప్పమా మేము అన్నారు కొడుకులు. ఏందిరా అంటే, మన ఇళ్లలో ఆడోళ్ళలాగా మొరటోళ్ళు మృగాలు కాదు నాన్న. వాళ్ళమ్మ చెప్పట్లేదు చిన్నప్పటి నుంచి కూతుళ్ళని ఎలా పెంచుకుందో, ఎలా చదివించుకుందో. వాళ్ళు సుకుమారమైన మనుషులు నాన్న, సెన్సిటివ్ పర్సన్స్, మాట అంటే పడరు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. అలాంటి వాళ్ళని అర్థం చేసుకోవాలి. వీడు ప్రేమని పంచాల్సింది పోయి వీడి ప్రేమని, వీడి మగతనమని ఆ అమ్మాయి మీద పడి వీడి మగతనాన్ని బెడ్ మీద చూపిస్తూనో, లేదంటే ఆ అమ్మాయిని వీడికి ఇష్టం వచ్చినట్టు అనుభవిస్తూనో అది మగతనం చూపించడం అనుకున్నాడు వీడు. అది మనళ్ళల్లో ఆడవాళ్ళకైతే వర్తిస్తుంది నాన్న. అలాంటి ఆడపిల్లలకి కావలసింది అది కాదేమో కదో. జరిగిపోయిన దాంట్లో నుంచి 5 కోట్లు ఇచ్చి కోడల్ని కొనుక్కున్నానన్నట్టు మాట్లాడతావు నువ్వు. 5 కోట్లు వదిలేసుకున్నానంటాడు ఈడు. అది కాదు కదా నాన్న చెప్పాల్సిందే. నిన్ను వాడు 5 కోట్ల రూపాయల కోసం వదిలేయాలనుకున్నాడు. అదే మేమైతే కనుక ఆ పని చేసుండే వాళ్ళం కాదు కదా. మాకు వాళ్ళకి వ్యత్యాసం ఉందని నువ్వే రోజైనా కూర్చోబెట్టి పెద్దోడిగా మాట్లాడావా? అమ్మ ఆడదానిలాగా ఎప్పుడైనా బిహేవ్ చేసుద్దా? ఇక నువ్వు తీసుకొచ్చిన నీ కోడళ్ళు, నీ మేనగోడళ్ళని మా మెళ్ళకేసి కట్టావు. ఆ మృగాలకి అసలు అవి చెప్పినా అర్థమవుతాయా? ఏదో ఇక నువ్వు చెప్పావు కదా అని కళ్ళు మూసుకొని బీటెక్కులు చదివిన మేము వాటితో కాపురం చేస్తూ బయట మిగతా ఆడవాళ్ళ దగ్గర కక్కుర్తి పడుతూ జీవితాలని లాక్కు రావటం తప్ప అసలు ఎప్పుడు పిల్లల్ని కనాలి, ఎలా ఉండాలి, మొగుడు పెళ్ళాల మధ్య ప్రేమేంటి అనేలాగా ముందు మీ ఇద్దరికీ తెలిస్తేనాగా మాకు తెలిసేలా పెంచటం అని వెళ్ళిపోయారు కొడుకులు. దాంతో జగన్నాథం ఆలోచించుకుంటూ అలా కూర్చుండిపోయాడు క్యాంటీన్ దగ్గర. ఇంత దాంట్లో భార్గవ్ లేచి గుడి దగ్గరికి వెళ్ళాడు. పూజారి గారితో ఎన్ని పూజలు ఉంటాయో అన్ని పూజలు చేయమనమని ఆయనకి 10 లక్షల రూపాయలు కట్ట అలా ఆయనకి పళ్ళెంలో వేశాడు. దేవుడికి ఏం చేస్తే ప్రాణాపాయంలో ఉన్నవాళ్ళు బతుకుతారంటే ఉపవాస దీక్ష చెయ్యాలి బాబు అని ఆయన చెప్తే ఉపవాసం చేస్తూ వారం రోజుల పాటు పచ్చి మంచినీళ్లు ముట్టుకోనని అనుకున్నాడు. ఆపకుండా 108 సార్లు గంట కొట్టాడు. మోకాళ్ళ మీద ప్రదక్షిణ చేశాడు. ఆ తర్వాత నిప్పుల గుండం తొక్కాడు. నాలుకకి శూలం గుచ్చిచ్చుకున్నాడు. అరిచేతుల్లో కర్పూరాలు వెలిగించాడు. నానా నరకంగా ఉండేటటువంటి, చిత్రహింసలుగా ఉండేటటువంటి మొక్కులన్నీ మొక్కుకొని పెళ్ళాం బతకాలని, పెళ్ళాం కోసం వాటన్నిటినీ నేను నీకు ముందే తీర్చాను. నువ్వు దాన్ని బతికించలేదో నేను నిన్ను నీలోకానికే వచ్చి నిలవేస్తాను జాగ్రత్త అని దేవుడికే వార్నింగ్ ఇచ్చే అక్కడి నుంచి కుంకుమ అమ్మాయికి పెట్టు బాబు అంటే తీసుకొని వచ్చాడు. భార్గవ్ని చూసి డాక్టరే ఆశ్చర్యపోయాడు. అన్నదమ్ములు ఏం తినమన్నా తింటల్లా. వారం రోజుల పాటు ఒక మనిషి సెలైన్లు కూడా లేకుండా ఏమీ తినకుండా అలా ఎలా ఉండగలడు డాక్టర్ అంటే, స్టామినా అన్నాడు ఆయన. వాట్ అంది సిస్టర్. నిజంగానే స్టామినాతోనే ఉన్నాడు అలాగే అంటే, ఆ స్టామినా పేరు ప్రేమ అంది శ్యామల. అన్న తర్వాత వీళ్ళొక్కొక్కళ్ళు వెళ్ళి లోపలికి తను బ్రతకాలనే, తను లేనిది మేము బ్రతకమనే, చిన్నప్పటి నుంచి ఆడుకున్నాయి అవన్నీ గుర్తు చేసి పద్మిని, శశాంకు, ఆ తర్వాత జయంతి, మూర్తి పిల్లలు మాట్లాడొచ్చిన తర్వాత లోపలికి వెళ్ళాడు భార్గవ్. డాక్టర్, నర్సు అక్కడే నిలబడున్నారు. ఎవరిని అడిగి నిద్ర మాత్రలు మింగి నన్ను వదిలి వెళ్ళిపోదాం అనుకున్నావే? నేను నిన్ను ఎంత ప్రేమించానో నీకు చెప్పినా అర్థం కాదు. నిన్ను చూసిన మొదటి చూపులోనే ప్రేమ కలిగేసిందా అని అడిగావు నువ్వు నన్ను. ఏమో, నీది నాది జన్మజన్మల బంధం అని అందుకే అన్నాను. నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నీ మీద చచ్చేంత ప్రేమ కలిగిందే, నిన్ను వదిలి ఉండలేనంత ప్రేమ కలిగిందే. అందుకేనే నీకు నేను చెప్పేవన్నీ వినపడుతూనే ఉన్నాయి కదో. చిన్నప్పటి నుంచి నన్ను ఎలా ఒకళ్ళతో ప్రేమగా ఉండాలి, ఎలా ఒకళ్ళకి ప్రేమను పంచాలి అని చెప్పి ఎవరూ పెంచలేదే. నాకు తెలిసిన నా ప్రేమ ఇలాగే ఉంటుంది. నువ్వు పోతే నేను బతుకుతాననుకున్నావా? అసలు నీకు ఆ నిద్ర మాత్రలు ఎవడే ఇచ్చింది అనేపాటికి డాక్టరు అలా నిలువుగుడ్లు వేసుకొని నుంచుంటే మా డాక్టరేనమాట. ఆ నర్సు తలం చేసుకుందే. ఆ తర్వాత బతుకుతామా ఇద్దరం బతుకుదాం, పోదామా ఇద్దరం పోదాం, ఒక దెబ్బ కొడితేనే నన్ను వదిలి వెళ్ళిపోతావన్నమాట. నువ్వు తిప్పి నన్ను కొట్టకపోయావా? నువ్వు కొడితే నేనేమైనా అన్నానా నిన్ను? నీకు నచ్చినట్టు ఉండమని ఏ రోజైనా కూర్చోబెట్టి మాట్లాడావా? తాగొస్తే నీకు ఇష్టం అనుకున్నానే, మా వదినల్లాగానే తాగొస్తే నీ మీద నాకు ఇంకా
మూడొస్తుంది, నువ్వు ఇంకా ముద్దొస్తావు. నీ మొగుడు రక్తపు మరకలతో ఇంటికి వస్తే మగాడని మొనగాడని మురిసిపోతావు అనుకున్నానే, నీకు అవన్నీ నచ్చవనుకోలేదు. నీకు నచ్చినట్టు నన్ను ఉండమని నువ్వు ఎప్పుడు చెప్పావు, నాతో ఎప్పుడు మాట్లాడావే నువ్వనే అరవిందను కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు భార్గవ్. బొట్టు పెట్టాడు ముఖాన, చేతికి తాయెత్తు కట్టాడు. డాక్టర్, నా ఆక్సిజన్ ట్యూబ్స్ అన్నీ పర్లేదు, ఆగు, తనకేం కాదులే కానీ అన్న తర్వాత మాట్లాడినవు వింటుంది అన్నాడు డాక్టర్. ఆ తర్వాత భార్గవ్, నేను ఇక్కడే ఉంటాను అన్నాక, అది కాదు సార్, ఉండనివ్వు అన్నాడు డాక్టర్. అన్నాక ఇక భార్గవ్ అక్కడే ఉండి అరవింద్తో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ మాటలన్నీ బయటికి శశాంక్కి, పద్మినికి అందరికీ వినిపిస్తూనే ఉన్నాయి. అలా వారం రోజుల తర్వాత డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నించి మొత్తానికి వాళ్ళు కిందపడి మీదపడి డబ్బు నీళ్లలాగా ఖర్చు అయిపోతే మొత్తానికి అప్పుడు 7వ రోజున అరవింద చేతులు కదిలించి కళ్ళు తెరిసేసరికి నర్సు శ్యామల అప్పుడే బయటికి వెళ్ళింది ఇంజెక్షన్ తెద్దామని. ఏవే సిస్టర్ అన్నాడు భార్గవ్. సార్ అంటే లేచిందే అది, వెళ్ళి ఆ డాక్టర్ని పిలుచుకురాపో అన్నాడు భార్గవ్. డాక్టర్ అని శ్యామల పిలవంగానే పరిగెత్తుకొచ్చాడు రామకృష్ణ. రాగానే అరవింద కళ్ళు తెరిచిన తర్వాత డాక్టర్ హౌ ఆర్ యూ అని అడిగాడు. అడిగేసరికి ఆయన కళ్ళల్లోకి చూడలేక ట్యాబ్లెట్లు ఆయనే ఇచ్చాడు కాబట్టి వేసుకుంది కాబట్టి తల దించుకొని అందే. అన్న తర్వాత ఓకే అని ఆయన 2 ఇంజెక్షన్లు ఇచ్చి ఒక సెలైన్ పెట్టి టేక్ రెస్ట్ అని, ఎక్కువగా స్ట్రెయిన్ చేయకండి, 1 by 1 వెళ్ళి మాట్లాడండి, తను అవుట్ ఆఫ్ డేంజర్, ఇప్పుడు ఇంకా ప్రాబ్లం ఏమీ లేదు, కాకపోతే నేను ఒకసారి మీ అందరితో మాట్లాడాలి, అమ్మాయికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి, డాక్టర్గా నేను చేయాల్సిందైతే ఇంకా మిగిలే ఉందే అని చెప్పి ఆయన ముందు మీరు వెళ్ళి తనతో మాట్లాడటం అయిపోయిన తర్వాత సిస్టర్ కాన్ఫరెన్స్ రూమ్లో వీళ్ళందరినీ కూర్చోబెట్టి నాకప్పుడు నువ్వు వచ్చి చెప్పు అన్నాడు. ఓకే డాక్టర్ అన్న తర్వాత అప్పుడు 1 by 1 గాయత్రి, విశ్వనాథ్, పద్మిని, శశాంకు, జయంతి, మూర్తి పిల్లలు లోపలికి వెళ్ళారు. వెళ్ళి ఎందుకు ఇలా చేసావమ్మా అని, నువ్వు లేని మేము బ్రతుకుతామా అని, మాకెందుకే ఇంత శిక్ష వేద్దాం అనుకున్నావని, ఒక్క ఫోన్ అన్నా చేసావా అని, కనీసం ఒక ఉత్తరం ముక్క రాసేసినా వచ్చి తీసుకెళ్లే వాళ్ళం, పోనీ నీతోనే ఉండేవాళ్ళం, ఎందుకు ఇలా చేసావమ్మా అని వాళ్ళు వెక్కి వెక్కి ఏడ్చారు. ఆ తర్వాత అక్క బావ బాధపడ్డారు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత జగన్నాథం లోపలికి వచ్చి అందరినీ ఒకసారి లోపలికి రమ్మనమని, ఏందమ్మా ఈ పనులు, ఒక మాట చెప్పమంటావా, మేము మొండి మనుషులమే, మూర్ఖపు మనుషులమే, నిన్ను కొట్టి తప్పే చేశాడు, ఏరా అయినా నువ్వైనా చేయి చేసుకోవాలా, చెబితే సరిపోయేది కాదా, నేను మొరటోనేనమ్మా, నాకు మొరటిదాన్నే ఇచ్చి పెళ్లి చేశాడు మా నాయన మరదలనే, ఏళ్ళకి అలాగే మొరటి వాటినే ఇచ్చి పెళ్లి చేశాం, నువ్వు చదువుకున్న దానివే, నీకు నచ్చినట్టు ఒక వంటమ్మాయిని మేము పెట్టుకోవద్దన్నావా, నీకు నచ్చినట్టు నీ మొగుణ్ణి 2 దవడబెట్టి తీసి కూర్చోబెట్టుకొని చెప్పి మార్చుకోలేకపోయావా, ఎవరి కోసం రూపాయి వదిలేసుకుంటారో, వాడు 5 కోట్ల కోసం నిన్ను అమ్మేసుకొని స్థలం కోసం అప్పచెప్పి పోయాడు, నీ మీద హక్కు లేకపోయినా, నా కొడుకు ప్రేమ ఉంది కాబట్టే కదమ్మా నీ మెళ్ళో తాళి కట్టి నిన్ను సొంతం చేసుకున్నాడు, ఎప్పుడైనా నా దగ్గర కూర్చున్నావా, మావా ఇది అత్త ఇలాగ వాగుతుంది, ఇలాగ జరుగుతుందని నా దగ్గర కూర్చొని నాకు చెప్పకూడదా, నీ బావలు చదువుకున్నారుగా, నీ బావలు నీ మొగుడేమే నీ తోడుకోడళ్ళ మాట నీ అత్త మాట ఎనరగా, మాకు అలాంటి అలవాటు లేదని నీకు తెలుసుగా, తెలిసినప్పుడు కూర్చొని నువ్వు ఇట్టా జరుగుతుందని చెప్పొచ్చుగా, అసలు వాళ్ళ మాటలు నువ్వు ఎందుకు పట్టించుకోవాలి, వాళ్ళకి ఎదురు చెప్పొచ్చుగా, వాళ్ళు ఏదైనా ఒకటంటే నువ్వు 4 అనలేవా, ఇన్ని మాటలు మాట్లాడటం తెలిసినప్పుడు, సావటం తెలిసినప్పుడు, ఇవన్నీ చేతనైనంత ధైర్యం ఉన్నప్పుడు నీకు మాట్లాడటం చేత కాదా, నీకు నచ్చినట్టు నీ మొగుణ్ణి ఉండమనే 2 చంపకబెట్టి కొడితే వాడు నీ మీద ఉన్న ప్రేమతో నువ్వు చెప్పినట్టు వెండా, నీకోసం 5 కోట్ల రూపాయలు వదిలేసుకున్నాము అంటే నిజం చెప్పమ్మా, మేము కట్నాలే అడిగితే గనక మా స్థాయికి మా హోదాకి మీ నాన్న మాకు అంత ఇచ్చి నిన్ను పెళ్లి చేయగలిగే ఉన్నాడా, వాడు ప్రేమిస్తేనే ప్రేమని నమ్ముతారా, నా కొడుకు మొరటోడు కాబట్టి నా కొడుకుది ప్రేమ కాదా, వారం రోజుల నుంచి మరి నా కొడుకు నీ
నీకోసమని ఇక్కడ పడున్నాడే, మరి వాడిని ఏమంటారమ్మా? అర్థం చేసుకోవటం అనేది రెండు వైపుల నుంచి ఉండాలి. నేను మీ అత్తని చితకబాది తలకాయ బగలగొట్టా, మీ బావలు నీ తోడుకోడళ్ళు బొనికలు ఇరిశారు, ఇంకోళ్ళు నీ జోలికి రారు. నీకు నచ్చినట్టు నీకు ఇష్టమైనట్టే ఉండు ఇంట్లో. ఇంకోసారి ఇట్లాంటి పనులు చేస్తే నేను అస్సలు ఊరుకోను. ఇదిగో చెల్లెమ్మ, ఒక మాట చెప్పమంటావా? నీ కూతుర్ని నరకాలు పెట్టి హింసలేమీ మేము పెట్టలేదు. నీ కూతుర్ని అడుగు, ఒక్కరోజైనా ఒక్క మాట మామగా నేను అన్నానేమో? నా కొడుకులు నీ కూతురికి బావలుగా కాదు అన్నలుగానే ఉండేలాగే పెంచాను నేను. తప్పుడు దృష్టితో చూసే తప్పుడు ఎదవలు కాదమ్మా నా కొడుకులు. నా కొడుకు ఉత్తముడు కాబట్టే నీ కూతురు చెంపదెబ్బ కొట్టిన తర్వాత కూడా తాళి కట్టే పెళ్ళామనే హక్కుతోనే పెళ్ళాం మీద చెయ్యేశాడు. కానీ నా కొడుకు శవంతో సంసారం చేసే అంత చీప్గా నేను నా కొడుకుని పెంచలేదు. శవాన్ని మాకు ఇవ్వొద్దా? మేము అంతోటి పాపం ఏం చేశాం? మా వంశం నిర్వంశం అయిపోవాలా? నీ నోటితో నువ్వు అనొచ్చా అమ్మా ఆ మాట? ఏ రోజైనా అల్లుణ్ణి దగ్గరికి తీసుకొని, నీ పెద్దల్లుణ్ణి అంటే నీ మొగుడు నువ్వు కలిసి ఇంట్లో కూర్చోబెట్టుకొని చిన్నప్పటి నుంచి చదువులు చెప్పి నీ కూతురుతో పాటు కలిసి పెరిగి కలిసి తిరిగాడు కాబట్టి అన్నీ తెలుసు. నీ చిన్నల్లుడికి ఏమైనా నువ్వు చెప్పిపోయావా? 4 మంచి మాటలు మాట్లాడిపోయావా? నీ కూతురికి ఏమి ఇష్టాలు ఉన్నాయో నువ్వు నీ పెద్ద కూతురు తోడబుట్టిన దాన్ని ఎలా చూసుకోవాలో, మరదలతో ఎలా ఉండాలో తోడల్లుడికి నీ పెద్దల్లుడు చెప్పినాడా? మేము అవన్నీ అడిగితే మీరు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో ఏమో లెమ్మనమని మేము అడగలేదు. కానీ మాకు ఇడాకులు ఇచ్చే అలవాటు లేదు, పెళ్ళాలను అమ్ముకునే అలవాటు లేదు, ప్రేమించిన వాళ్ళని తాకట్టు పెట్టే అలవాటు లేదు. అడ్డమైన వాళ్ళని మీరు నమ్మి మీరు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళేమో గొప్ప అల్లుళ్ళును, దేవుడు పంపించినోడు చెడ్డల్లుడు అన్నట్టు మాట్లాడే అర్హత మీకుందా అసలు? మేము మనుషులు మోటేమో, మా మనసులు మోట్లు కాదులేమ్మా అనేశాడు జగన్నాథం. అనేసరికి ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నేను అస్సలు ఊరుకోను, జాగ్రత్త అని ఆయన వెళ్ళిపోయిన తర్వాత, తప్పు చేశావమ్మా, ఏదైనా ఉంటే మీ శశాంక్ బావ మాత్రమే నీకు అన్నయ్య లాంటోడా? మేము నలుగురం కాదా? ఏ రోజైనా నిన్ను ఒక్క మాట అయినా అన్నామా? ఎప్పుడైనా నువ్వు మా తమ్ముడిని చెంపదెబ్బ కొడతన్నా ఏ రోజైనా నువ్వు నీ ఇష్టమైనట్టు ఉంటున్నావే తప్ప నిన్నెవరు డ్రెస్సులు వేసుకోవద్దన్నారో, ఎవరు నీకు నచ్చినట్టున్నా ఉండొద్దన్నారో నిజంగానే అడుగుతున్నావు. ఏ లగ్జరీలు ఏ సుఖాలు లేవనే నువ్వు నచ్చితే ఒక మెయిడ్ని నీ వరకు అపాయింట్ చేసుకోవాల్సిందే, అసిస్టెంట్ని పెట్టుకోవాల్సిందే, వంట మనిషిని పెట్టుకోవాల్సిందే, నీకు నచ్చినయే కుక్ చేయించుకోవాల్సిందే. వాళ్ళు అలా మాట్లాడితే నువ్వు ఎదురు తిరగలేకపోయావా? పీజీ చదివి ఎంఎన్సీలో జాబ్ చేసిన దానివే మాకు చెప్పలేకపోయావా? భార్గవ్ మొండోడే కావచ్చు, మూర్ఖుడే కావచ్చు, నీకు నచ్చినట్టుగా వాడు ఉండడా? నువ్వు వాడికి చెప్పావా తాగుడంటే ఇష్టం లేదని, సిగరెట్ అంటే ఇష్టం లేదని, నీకు నచ్చినట్టుగా ఉండమని నువ్వు చెప్పలేదు కదో. కానీ నీ వరకు నువ్వు మాత్రం లెటర్లు రాసేసి సూసైడ్ చేసుకుంటే వాడు బ్రతుకుతాడనుకుంటున్నావా? నిజంగా ఒక విషయం చెప్పమంటావా అరవిందా? వాడికి నీ మీద ఉన్న ప్రేమనే నిజంగానే దేంతోనూ కొలవలేం. అది ఆకాశమంతా. అది నీకు చెప్పినా అర్థం కాదేమో బహుశానో. నా తమ్ముడు నిన్ను ప్రేమించిన దానికన్నా ఎప్పుడు నువ్వు వాడిని ఎక్కువ ప్రేమించలేవనేది మాత్రం నిజం అనేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆడవాళ్ళనే తీసుకొచ్చి క్షమాపణ చెప్పించారు అరవిందకే, అరవింద ఫ్యామిలీకే. ఆ తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళి కూర్చొని అప్పుడు కాస్త తింటుంటే అరవిందని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు భార్గవ్. నన్ను వదిలి వెళ్ళిపోదాం అనుకున్నావా? నాకు తెలియదే ప్రేమలంటే ఎలా ఉంటాయో. అసలు ప్రేమ అనేది ఏంటే? ప్రేమ అంటే నా దృష్టిలో ఏంటో తెలుసా? నీకు నచ్చిన బట్టలు కొనివ్వటం, నిన్ను రకరకాల కారుల్లో తిప్పటం. అయినా నేను మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్దామన్నానా? ఫోన్ చేసుకోమన్నానా? ఫోన్ కొనిచ్చానా? వాళ్ళని తీసుకురమ్మన్నానా? వాళ్ళకి కావలసినన్ని డబ్బులు ఇమ్మన్నానా? నిన్ను తాళి కట్టకుండా తాకకూడదనే కదూ, జీవితాంతం నాతో ఉంచుకోవాలనే కదూ తాళి కట్టాను. తాళి కట్టాకే కదా నిన్ను ముట్టుకున్నాను. నాకు తెలియదే నేను నిన్ను ఎంత సుఖపెడితే నువ్వు అంత ఆనందపడతావు అనుకున్నానే తప్ప నీకు నచ్చినట్టు ఉండాలని నువ్వు చెప్తే నేను అలాగుండేవాణ్ణిగా. తాగొస్తే నీ మీద నాకు ఇంకా మూడొస్తుంది. నువ్వు తాగితే నాకు పడదరా, సిగరెట్లు మానేరా అంటే నీకన్నా నాకు ఎక్కువ. నువ్వు నెత్తురు బట్టలతో రావద్దు అంటే గేటు బయటే మేము ఎన్న ఆపేస్తాం, కానీ ఇంటి లోపల దాకా తేము గదే. నీకు నచ్చినట్టు నేను ఈ తినలేకపోతున్నాను పెనివిటి, నాకు నచ్చినట్టు నేను వంట మనిషిని పెట్టుకుంటాను, నాకు నచ్చినట్టు నేను పని మనుషుల్ని పెట్టుకుంటాను, ఇల్లు నాకు నచ్చినట్టు మార్చుకుంటానంటే నేను కాదన్నానా? నువ్వు నాకు నచ్చినట్టు మారంటే నేను మారనన్నానా? నీ
శవాన్ని నాకు ఇవ్వొద్దా? నేను శవంతో సంసారం చేశానా? ఎప్పుడే నేను నిన్ను నీ శరీరానికి బాధ కలిగేలాగా చేశానో? నేను మనిద్దరం శారీరకంగా కలిసేటప్పుడు కూడా అంతా ఓకేనా? నీకు నొప్పిగా ఉందా? బాధగా ఉందా? నువ్వు ఇష్టంగానే ఉన్నావా? నీకు సుఖంగానే ఉందా అని ఎన్నిసార్లు అడుగుతానో? సరసంగా సరదాగా ఉండాలనే కదూ కలిసి స్నానం చేసేదే. చదువుకున్న మీ బావ మీ అక్కతో ట్యూషన్లో ప్రేమాయణాలు నడిపి, కాలేజీలో ప్రేమాయణాలు నడిపి, ఎవరికన్ను పడకుండా ప్రొటెక్టివ్గా మీ అక్కను చూసుకొని, మీ అక్కకు ప్రపోజ్ చేసి, మీ అమ్మా నాన్నతో మాట్లాడి పెళ్లి చేసుకొని హనీమూన్లకు వెళ్తే వాళ్ళిద్దరి మధ్య జరిగిందేమో లవ్, రొమాన్స్, శృంగారం. అదే నేను చేస్తేనేమో మోటోడు, మొరటోడు, పెళ్ళాం మనసు అర్థం చేసుకోవడం. సరే, శరత్ కాడి వల్ల నీకు మోసం జరిగింది, బాధ కలిగింది, ద్రోహం వచ్చిందే. ఆ విషయం గురించి నేను ఎత్తుతాను, నిన్ను ఓదారుస్తాను. పెళ్ళైన తర్వాత మన ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ అయిన మగాడి విషయం తీసుకొస్తే ఎంత అసహ్యంగా ఉంటుందే. నేను నీ మీద అనుమానపడ్డట్టు కాదా? నీ గురించి నేను అన్నీ తెలుసుకొని నిన్ను ప్రేమిస్తే అది ప్రేమ ఎలా అవుతుందే? నేను నీతోనే కలిసి చదువుకోలేదు కదే, కలిసి పుట్టలేదు కదా. పెళ్ళికి ముందు నేను చాలామందితో తిరిగానని కూడా నీతో ఓపెన్గా చెప్పా. మన పెళ్ళైన ఈ సంవత్సర కాలంలో నేను నిన్ను తప్ప ఒక్క ఆడదాన్ని తాకి ఎరుగను. నాకు నీతి నిజాయితీలు అనేవి ఉన్నాయి. నేను మనిషిని, పశువుని కాదో, మృగాన్ని కాదో. నేను నిన్ను ఎంత ప్రేమించాను అంటే, మీ నాయనమ్మ తాతయ్య వద్దన్నారని మీ నా అమ్మ ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అయినా మీ నాన్న పెళ్లి చేసుకొని రావచ్చు. మీ ఇంట్లో ఆడాళ్ళది పై చేయగదే. మీ అమ్మ ముందు మీ నాన్న నోరెత్తలేడు, మీ అక్క ముందు మీ బావ నోరెత్తలేడు, మీ అత్త ముందు మీ మామ నోరెత్తలేడు. ఇక నువ్వు అనుకుంటున్నావంతే నేనేదో నీ ముందు గెలిచాను అని. ఏ రోజు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసావో ఆ రోజే నీ ముందు నేను బానిసనై ఓడిపోయానే. నీ ప్రేమతో నన్నెప్పుడో నీ సొంతం చేసేసుకున్నావు. నీ కళ్ళలో ఒక ఆకర్షణ, ఒక అమాయకత్వం. వాడి కోసం నువ్వు ప్రాణాలు ఇద్దామనుకున్నావంటే నా కోసం అదే ప్రాణాలు ఇస్తావని నిన్ను చేసుకున్నాను. నాకు తెలియదే నీకు నేను అలా ఉంటే నచ్చను, ఇలా ఉంటే నచ్చననే. నీకోసం ఏ రోజైనా సరే ఎందుకు ఇన్ని డబ్బులు వాడుకుంటున్నావు, ఏం చేస్తున్నావు అని ఒక్కరోజు కూడా లెక్కడిగే మొగుడిని కాదు కదే. నచ్చిన నగలు కొనుక్కోమన్నా, బట్టలు కొనుక్కోమన్నా, నచ్చినట్టు ఉండమన్నా, నీ వాళ్ళందరినీ ఆదరించమన్నా, వెళ్దామన్నా, తెచ్చి ఉంచుకోమన్నా, ఇంకా ఏం చెయ్యాలి ప్రేమంటే? నాకు అర్థం కావటం లేదు. ఏమివ్వాలి ప్రేమంటే? ఇంతకన్నా ఎక్కువ ఏ మగాడిస్తాడే ప్రేమంటే? నాకు అర్థం కావటం లేదు. ఏది నిన్ను నేను ఒక దెబ్బ వేసాననా నీకు కోపం వచ్చింది? నువ్వు అనొచ్చా, నువ్వు తప్ప ఎవడో ఒకరిని గదిలోకి పంపించు పిల్లల్ని కంటానని? నేను నిన్ను పిల్లల్ని కనమని బలవంతం చేశానా? ఎందుకు ట్యాబ్లెట్లు వాడుతున్నావనే కదా అడిగాను. దానికి బదులు నేనే వాడదామనే కదా నిన్ను అడిగాను. ఆ విషయంలో కూడా నిన్ను ఇబ్బంది పెట్టకూడదనే కదే నేను అనుకున్నాను. నీకు సూది గుచ్చుకుంటేనే నేను తట్టుకోలేను కదో, అలాంటిదే నా గుండెల్లో నువ్వు ముళ్ళనే గుచ్చుతున్నా సంతోషంగా సంవత్సరం భరించాను నేను. నా ప్రేమ నీకు ఏ రోజు కనపడలేదు కదో అని అరవిందని కౌగిలించుకొని మళ్ళీ చెప్తున్నాను. బతికుంటే ఇద్దరం కలిసే ఉంటాం. నువ్వు నాతో ఉన్నంత వరకే ఈ భార్గవ్ అరవింద భార్గవ్గా ఉంటాడు. నా నుంచి నువ్వు వెళ్ళిపోవాలనుకున్నా, నా నుంచి నువ్వు విడిపోవాలనుకున్నా, దానికి కారణమైన ఏ ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో మిగలరు. అది ఎవరైనా సరే, చివరికి నా వాళ్ళైనా సరే. నీకన్నా నాకెవరు ఎక్కువ కాదు. నేనేమి మమ్మ పప్ప బాయ్ని కాదు. నేనేమి అన్నలతో, బాబుతో, వదినలతో పడగదిలో జరిగాయన్ని షేర్ చేసుకునే మగాడిని కాదు. నా వరకు నేను ఎప్పుడో చెప్పా నీకు, నా ఫ్యామిలీ నా పెళ్ళాం కన్నా ఎక్కువ అని నేను ఎప్పుడూ అనుకోను. ఎవరికి ఇవ్వాల్సిన ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వటం మాకు తెలుసు, మేము చదువుకున్నాం. కాకపోతే మీలాగా సెన్సిటివ్గా సుకుమారంగా ఉండే ప్రొఫెషన్లో కాదు మావే. ఇప్పుడు మేము ఒకవేళ అవన్నీ దందాలు ఆపేసి కూర్చున్నా కూడా మమ్మల్ని చేతగాని ఎదవన్ని చేసి ఎప్పటికే బయటికి వెళ్తే తిరిగి వస్తామో రామో తెలియని స్థితిలో ఉన్నాడు మా నాన్న. మా నాన్న మా కోసమని, మేం బాగుండాలని, పెళ్ళాం పిల్లలతో చల్లగా ఉండాలని ఎంత సాధించింది మా నాన్న. ఏ రోజు మేము వంటగదుల్లోకి వెళ్ళింది లేదు, వాళ్ళు ఎలా వండుతున్నారో చూసింది లేదు, ఏ రోజు ఇల్లు వాకిళ్ళు పట్టించుకుంది లేదు. కానీ ఇహ మీదట మాత్రం మా నాన్న పరిస్థితిని అలా ఉండనివ్వడం నువ్వు అర్థం చేసుకోవాలి అరవింద. నేను నిన్ను వదలటం అనేది జరగని విషయం అనేసి భార్గవ్ బయటకు వచ్చాడు. అప్పుడు అన్నలు తీసుకెళ్ళి భార్గవ్ని అప్పుడు కొంచెం భార్గవ్కి బ్రెడ్ పాలు ఇచ్చి తీసుకొచ్చారు. అప్పుడు గాయత్రి వాళ్ళు తిన్నాక నర్సు డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారమ్మా అని అందరినీ కాన్ఫరెన్స్ రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత
మీరు అసలు ఆడవాళ్లే కాదమ్మా, మీరు ఆడజన్మే ఎత్తలేదు. మీతో మాట్లాడాలంటే మనుషులు సిగ్గు విడిచెయ్యాలి. మీరు మానవ మృగాలు అనాలేమో మిమ్మల్ని అన్నాడు జలజమ్మని. జలజమ్మ నలుగురు కోడళ్ళని. అసలు మీ ఇంట్లో పిల్లలకి పద్దాక రోగాలు ఎందుకు వస్తాయో తెలుసా? ఎక్కడైనా గేదెల్ని, ఆవుల్ని, మేకల్ని, కోళ్ళని, కుక్కల్ని ఎక్కడైనా వేరే ఒక షెడ్ వేసి అందులో పెట్టుంచుతారో తీసుకొచ్చి కిచెన్లో పెట్టుకుంటారా? కిచెన్లో ఏ కాలం నాటి వంట పాత్రలు వాడుతున్నారు? వాటి మీద మూతలుండవు. ప్రపంచంలో ఉన్న బ్యాక్టీరియా, క్రిములు అన్నీ మీ వంటగదిలోనే ఉంటాయి. నలుగురు భోంచేసే విధంగా ఉండాలి. ఆ అమ్మాయి హెల్త్ కండిషను ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? చాలా డిప్రెసివ్ మూడ్లో ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి నేను చెప్పాల్సినవి నేను చెప్తానమ్మా, కానీ మీరు ఆ అమ్మాయిని ఇలాగే మాటలనేటట్టయితే, మీరు ఆ అమ్మాయిని ఇలాగే ఏదైనా చేసేటట్టయితే ఈసారి ఆ అమ్మాయిని బ్రతికించడం నా వల్ల కూడా కాదు. మీ పిల్లలకి మీరు రోగాలు వచ్చినటువంటి ఫుడ్ పాయిజన్లు అయ్యే ఫుడ్లు పెట్టడం, పద్దాక నేను హాస్పిటల్ నుంచి ఇంటికి పరిగెత్తుకు రావటం, ట్రీట్మెంట్లు చేయటం, మీరు నా ముఖాన డబ్బులు విదిల్చటం. నిజం చెప్పమంటారా? ప్రాణానికి విలువిచ్చి వస్తున్నానే తప్ప మీరిచ్చే డబ్బులకి ఏదో విలువిచ్చి కాదు. భార్గవ్, నువ్వు అరవిందని వదిలేస్తావా? ఎందుకు వదిలేస్తాను నేను? ప్రాణం పోయినా వదలను. అర్థమైంది కదా గాయత్రి గారు, విశ్వనాథ్ గారు. ఏమ్మా, నీ కూతురు ప్రాణం మీదకి వచ్చిందనే పాటికి ఇందాక అల్లుడని కూడా మర్చిపోయి మొన్న నువ్వు అన్ని దెబ్బలు కొట్టావు కదా నీ అల్లుడిని. మరి నీ కూతురు, నీ అల్లుడు వేరువేరు పరిసరాల్లో, వేరువేరు వాతావరణాల్లో పుట్టి పెరిగారు. నీ పెద్దల్లుడు ఏ శశాంక్, నువ్వు ఎడ్యుకేటెడ్వేగా. కూర్చుని మీరు అరవిందకి ఎలా ఉంటే ఇష్టం, అరవింద మనసును అర్థం చేసుకోవాలి అని మీరు ఎందుకు భార్గవ్తో కూర్చొని మాట్లాడలేదు? మీరెందుకు మీ అమ్మాయి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు? మీరు వెళ్ళిపోయారో, కూతురు అల్లుడిని ఎందుకు తీసుకెళ్ళలేదు? మీరు మధ్యలో ఎందుకు రాలేదు? ఆ అమ్మాయిని ఒంటరిగా ఎందుకు వదిలేశారో? అరవింద గురించి భార్గవ్కి అసలు ఎందుకు చెప్పలేదు? తప్పు మీ వైపు నుంచి లేదంటారా? అనేపాటికి తల దించేసుకున్నారు వాళ్ళు. ఏమ్మా పద్మిని, కాలేజీలో పిల్లలకి లెక్చర్లు ఇవ్వటం కాదు, నీ చెల్లెలు ఫ్యూచర్ దగ్గరకు వచ్చేపాటికి నువ్వు కూడా అలా వదిలేసావే. నా వరకు నాకు భార్గవ్ అరవిందని వదిలిపెట్టడు. మీరు మీ అమ్మాయికి విడాకులు ఇప్పించడం అనేది జరగని పని. అతను ఆ అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నాడో వారం రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు ముట్టుకోలేదంటే మీరు నేనైతే ఉండగలమా అండి? ఆకలి బాధ అందరికీ ఒకేలా ఉంటుంది కదో. దిట్టంగా తిన్న మనిషి కాబట్టే, నిజంగా మీ అమ్మాయిని ప్రేమించాడు కాబట్టే ఉండగలిగాడేమో. వాళ్ళు 5 కోట్లు వదిలేసుకున్నామని వాళ్ళకి చెప్పటం చేత కావట్లా. 5 కోట్లకి మీ అమ్మాయిని ఒకడు వదిలేసి వెళ్తే ఆ 5 కోట్లు కూడా మీ అమ్మాయికి ఎక్కువ కాలేదో అని చెప్పాలనేది వాళ్ళు మీకు చెప్పటం రాక ఇలా చెప్తున్నారు. కుటుంబాలనేవి కలుపుకుంటూ వెళ్ళాలి. మీరు మీ పెద్దల్లుడిని మాత్రమే ఎడ్యుకేటెడ్ కాబట్టి అల్లుడుగా చూస్తూ, మీ రెండో అల్లుడు కూడా ఎడ్యుకేటెడే, కాకపోతే పుట్టి పెరిగిన వాతావరణాలు, పెంచిన తల్లిదండ్రులు, పరిస్థితులు వేరు. వాటిని మీరే అర్థం చేసుకొని కలుపుకుంటూ వెళ్ళాలి. మీ అమ్మాయి ఈరోజు ఈ సిచ్యువేషన్కి రావటానికి వీళ్ళెంత కారణమో మీరు కూడా అంతే కారణం. ఏమ్మా, మీ నలుగురు మీ తోడుకోడళ్ళకి పని పాటలు ఏమీ ఉండవా? ఆ అమ్మాయిని కొట్టటాలు, తిట్టటాలు, ఆ అమ్మాయి బెడ్రూముల్లోకి వెళ్ళటాలు, ఉట్టికెగరలేనమ్మ అంబరానికి ఎగిరిందని, గురివింద గింజ దాని నలుపది తెలియకుండా పక్కనోళ్ళ గురించి మాట్లాడిందని ఒకళ్ళ వైపు ఒక వేలు చూపిస్తే మన వైపు 4 వేళ్ళు చూపిస్తాయని ఎరగరా మీరు? మీ ఇళ్లల్లో మీ మొగుళ్ళని అర్థం చేసుకుని ఏడవటం మీకు రాదు, కానీ పక్కన ఆడపిల్లల గురించి డిగ్రేడ్ చేసి మాట్లాడే రైట్ మీకుందా? ఇంకోసారి ఇలాంటివి చేస్తే అమ్మాయి కోర్టుకి ఎక్కి కేసు పెట్టి మీడియాలకు ఎక్కితే ఏ గృహహింసలో లేదా నిర్బంధం చేస్తున్నారనో ఆ అమ్మాయి యాక్షన్ తీసుకుంటే మీరేమవుతారో అర్థం చేసుకున్నారా? ఆడమగ తేడా లేకుండా లోపల పెడతారో ఆ సంగతి తెలుసా మీకు? జగన్నాథం గారు, డబ్బు సంపాదించాను, బయటికి వెళ్తే ఇంటికి తిరిగి వస్తానో లేదో తెలియదు, నా కొడుకులు నా పెళ్ళాం పిల్లల కోసమే ఇన్ని కోట్లు అంటారు మీరు. కానీ ప్రతి మగాడు కూడా ఇంట్లో ఏం జరుగుతుంది, మీరు లేనప్పుడు మీ భార్య ఎలా ఉంటుంది, మీ కొడుకులు మీ కోడళ్ళు ఎలా ఉంటున్నారో, అసలు భార్గవ్ అరవింద పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎలా ఉంటుంది, నువ్వు లేనప్పుడు నీ గదిలోకి ఎవరెవరు వెళ్తున్నారు, ఏమేం మాట్లాడుతున్నారో భార్యతో కూర్చొని మాట్లాడాలా లేదా? నువ్వు ప్రేమించటం అంటే ఏమనుకుంటున్నావు? బలవంతంగా తాళి కట్టటమా? 5 కోట్ల రూపాయలకి ఆ అమ్మాయిని ఎవడో వదిలేసి వెళ్తే నీ సొంతం చేసుకోవటమా? లేదు, నువ్వు తప్పతాగొచ్చి అమ్మాయితో ఫిజికల్ అవ్వటమా? స్మోక్ చేసి అమ్మాయి మొహం మీద పొగ వదటమా?
ఆ అమ్మాయితో కలిసే బ్లడ్తో కలవటమా? నీ మగతనాన్ని ప్రూవ్ చేసుకోవటం అంటే అదనుకుంటున్నావా? కాదు. నీ భార్యతో కూర్చొని మాట్లాడాలి, ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి. అప్పుడు మీ ఇద్దరూ కలిసేదాన్ని రొమాంటిక్ లవ్ అంటారు దాన్నే. అంతేకాని నీకు కోరిక కలిగింది, నువ్వు ఒక మగాడివి, నీలో స్పందనలు వచ్చినాయి, ఆ అమ్మాయి మీద పడి కోరికలు తీర్చుకుంటున్నావు. ఆడదానికి స్పందనలు రావని, ఆడదానికి ఇష్టాలు ఉండవని ఎవరు చెప్పారు నీకు? నువ్వు చదువుకున్నావుగా, నువ్వు ఎడ్యుకేటెడ్వేగా. నీ భార్యని నువ్వు కూర్చోబెట్టుకొని కష్టం సుఖం ఎందుకు తెలుసుకోకూడదు? ఏడుస్తుంది, ఓదార్చు. జరిగిపోయిన గతం మనిద్దరి మధ్యకి రానివద్దని చెప్పు. బయటికి తీసుకెళ్ళు, ట్రిప్స్కి వెళ్ళు, సరదాగా ఉండు. నువ్వే మీ అత్త మామగారుల దగ్గరికి తీసుకెళ్ళు. ఎటు తనను వదిలిపెట్టావు. నువ్వే వాళ్ళ ఫ్యామిలీతో క్లోజ్గా ఉండు. తన్ని ఎందుకు లోన్లీగా వదిలేయాలి? అసలు తను ఎందుకు నేత చీరలు కట్టుకోవాలి? పాష్గా పెరిగిన పిల్ల, సరదాగా సంతోషంగా ఉండాలి. ఇల్లు రెనోవేట్ చేయించండి. ఆ పాతకాలం నాటి ఆ కొంపేంటండి? మనుషులు వస్తే మీ ఇంట్లో భోంచేసి వెళ్ళేలాగా ఉండాలి, భయపడిపోయేలాగా ఉండకూడదు. ఆడోళ్ళు పుట్టేళ్ళు నరకటం ఏంటి, కోళ్ళని పీకలు తెంపటం ఏంటి? అసలు ఆ పద్ధతులేంటి? రేపు నెక్స్ట్ జనరేషన్లు ఎలా తయారవుతాయో మీకు తెలుస్తుందా? మీకు మంచిగా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, ఫినాన్స్ ఆఫీసులు ఉన్నాయి. చక్కగా కొడుకుల్ని పెట్టుకొని మీరు మంచి మంచి కన్స్ట్రక్షన్లు బిజినెస్లు చేసుకోవచ్చు. ఎందుకండి ఈ గొడవలు, కొట్టుకోటాలు, కొట్లాటలు, తిట్టుకోటాలు? బయటికి వెళ్ళి ప్రాణాలతో తిరిగి వస్తాము. లేదు అంటే కోడళ్ళ మెళ్ళలో తాళ్ళకి విలువ లేదా చెప్పండి? మీ జలజమ్మ గారంటే విధవైనా మీ ఫోటో ముందు ఒక ఏడుపు కూడా ఏడవకుండా కూర్చొని మటన్ వేసుకొని తింటదే. మీ నలుగురు కోడళ్ళు అలాగే ఉంటారో, ఎంత ఆస్తుల్లో వాటాలు వస్తాయో చూసుకుంటారో. అరవింద లాంటి పిల్లలు అలాగే ఉంటారా? మొగుడికి ఏమైనా అయితే ఆ అమ్మాయి ఏమైనా చేసుకుంటే ఇకనైనా మీరు ఇలాంటి ఆపేయాలి సార్. నేను డాక్టర్గా చెప్పాల్సింది చెప్పానండి. భార్గవ్ తన మనసును అర్థం చేసుకో, మనిషిని కాదు. అమ్మా మీకు చెప్తున్నాను గాయత్రి గారు, కొడుకు అనుకునే కదా అల్లుడిని ఒక దెబ్బేశారో, అలాగే కూతురు జీవితాన్ని మార్చటం కూడా మీ చేతిలోనే ఉందని తెలుసుకోండి. మీ అమ్మాయి వైపున కూడా తప్పుందని గుర్తించండి. మీ అమ్మాయికి కూడా పర్సనల్ కౌన్సిలింగ్ ఆడవాళ్ళుగా మీరివ్వాలి. మొగుడుతో క్లోజ్గా ఉండటం, కూర్చొని మాట్లాడటం, తనకు నచ్చినట్టుగా ఉండమని చెప్పటం. 21st సెంచరీలో ఆడపిల్లలమ్మ ఎలా సెక్షువల్గా క్లోజ్ అవ్వాలో మొగుడు చెప్పే స్వతంత్రతని కోర్టులే ఇస్తున్నాయి వాళ్ళకి. ఒకప్పటి రోజులు కాదు. మగాడికి నచ్చినట్టు ఆడది ఉండాలి, మగాడికి నచ్చినట్టు ఆడది సుఖపెట్టాలని ఏ చట్టాల్లోనూ ఇప్పుడు లేవు, అర్థం చేసుకోండి అని బయటికి పంపించిన తర్వాత అరవిందం తీసుకురమ్మనమని డోర్ లేసి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా, ఎందుకు చేసావు ఈ పని అని అడిగాడు డాక్టర్. ఐఎమ్ సారీ డాక్టర్ అంటే, చూడు అరవింద, యు ఆర్ ఎడ్యుకేటెడ్ కానీ యు ఆర్ ఏ ఫూల్ అంటాను నేను. 10 ట్యాబ్లెట్స్ బాటిల్స్ తీసుకున్నావు కదా, అవి నేనే ఇచ్చానని తెలిస్తే భార్గవ్ నన్ను నా ఫ్యామిలీని ఉంచుతాడా? నువ్వు చేసింది కరెక్ట్ పని అంటావా? అసలు నువ్వు ఆ ట్యాబ్లెట్లు వేసుకోవాల్సినంత కష్టం నీకేమొచ్చిందమ్మా? ఒకడు నీ జీవితంలోకి వచ్చాడు, ఎంగేజ్మెంట్ అయిందే, వాడు నిజంగా నీ లైఫ్లో నీకు ఎలాంటి వాల్యూ ఇవ్వకుండానేగా వెళ్ళిపోయాడు. అప్పుడు భార్గవ్ నిన్ను పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నప్పుడు ఫస్ట్ నైట్ రూమ్లోకి తీసుకెళ్ళినప్పుడు భార్గవ్ నీ మీద పడేంత భార్గవ్ నువ్వు కాదా రెచ్చగొట్టి కూర్చోబెట్టి భార్గవ్ని 2 చెంపదెబ్బలేసి చెప్తే ఆ రోజు నువ్వు చెప్పేది వినేవాడు కాదా? మనం హనీమూన్కో ట్రిప్కో వెళదామని తీసుకెళ్ళి ఒక 2-3 నెలల పాటు అతనికి ప్రేమగా దగ్గరై కూర్చోబెట్టి నీ బాధ, నీ సుఖం, నీ దుఃఖం అతనితో పంచుకున్నావా? నీ ఫ్యామిలీ, నీ ఇల్లు, అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో, మీ అక్క బావ ఎలా ఉంటారో, మీ అమ్మ నాన్న ఎలా ఉంటారో తీసుకెళ్ళి చూపించావా? అరవింద, మీ ఇంట్లో లేడీస్ భార్గవ్ అన్నా లేకపోయినా డామినేటింగ్ అమ్మా, అది నిజం. భార్గవ్ వాళ్ళు మూర్ఖులే, మూర్ఖత్వమే ఉందే. వీళ్ళింట్లో ఆడవాళ్ళకి ఉందేంటో తెలుసా? మొరటుతనం. ఆ మొరటుతనం, ఆ లేఖితనం, ఆ అలగాతనంతో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా బిహేవ్ చేస్తారు వాళ్ళు. మరి ఎడ్యుకేటెడ్ అయ్యుండి నువ్వు చేసిందేముందే? మీ అమ్మా నాన్న అర్థం చేసుకుందేముందే? ఒక విషయం చెప్పమంటావా? మనం చిన్నప్పుడు ఒక విత్తనాన్ని నాటుతాం, నాటి మొక్కని పెంచుదాం అనుకుంటాం. ఆ మొక్క ఒక టైంలో వంకరగా పెరుగుతుందని తెలిసి దానికి మనం సపోర్ట్కి అక్కడ ఒక కర్రను పాతి కట్టి స్ట్రైట్గా పెంచుతాం. అలా లేదనుకో అది వంకర టింకరగానే పెరుగుద్ది. మీ అమ్మా నాన్న ఎడ్యుకేటెడ్స్ కాబట్టి, మిమ్మల్ని చదివించారు కాబట్టి, శశాంక్ వాళ్ళ అమ్మా నాన్న శశాంక్ని చదివించాలని మీ నాన్న చేతిలో పెట్టడం, మీ అక్కని ప్రేమించడం, మీ అక్క కోసం చదివాడు కాబట్టి
మీ అందరూ గ్రేట్ పర్సన్స్, కానీ భార్గవ్ వాళ్ళు చదివినా వాళ్ళకి జగన్నాథం నేర్పించిన తీరేంటి, వాళ్ళకి తను చేసేటటువంటి క్రైమ్ ఫీల్డ్. అమ్మా నాన్నలు పెంచే పెంపకాన్ని పట్టి కాదా పిల్లలు పెరిగేదే. వాళ్ళన్న మాటలు పట్టించుకునేంత అమాయకురాలువా నువ్వు ఒక మెయిన్ని పెట్టుకోలేవా, ఒక కుక్కుని పెట్టుకోలేవా, ఇంటిని నీకు నచ్చినట్టు మార్చుకోలేవా? అతను నిన్ను వదలడమ్మా. వారం రోజులు అతను నీ కోసం పచ్చి మంచినీళ్ళు ముట్టుకోలేదు తెలుసా, గుళ్ళో భయంకరమైన మొక్కులు మొక్కి తీర్చుకొని వచ్చాడు తెలుసా. అతనికి ఆకలేదా, అతనికి నిద్ర రాదా, అతను మనిషి కాదా? నీ మొగుడు గట్టిగా తింటాడు కాబట్టి, స్టామినా ఉంది కాబట్టి తట్టుకున్నాడంటావా? యాజ్ ఎ సైన్స్ తెలిసిన మనిషిగా నేను ఒకటి చెప్పనా, నువ్వు బ్రతకాలనే సంకల్పంతో దీక్ష తీసుకున్నాడు కాబట్టి నీ మొగుడు నీ కోసం అంత చేశాడు. ఒక విషయం చెప్పనా అంటూ ఉండగా ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ అని శశాంక్ లోపలికి వచ్చాడు. అరవింద్ అని లాగి చెంప మీద ఒక్కటి కొట్టాడు. పక్కనే ఇక భార్గవ్ ఏంటా అన్నట్టు వచ్చిన వాడు తలుపు దగ్గర ఆగిపోయాడు. బావా అంది. షటప్ రాస్కెల్, నీకు మాట్లాడే రైట్ ఉందా? అసలు ఒక విషయం అడగనా నేను నిన్ను, నీ భర్త మాకు ఫోన్ చేయొద్దన్నాడా, మా ఇంటికి రావద్దన్నాడా, లేదా నిన్ను అమ్మా నాన్నల దగ్గరికి రావద్దన్నాడా, మమ్మల్ని వచ్చి నీతో ఉండొద్దన్నాడా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంకా శరత్ గారిని నువ్వు లవ్ చేస్తున్నావా అని అడిగాడు శశాంక్. బావా వాడు నా దృష్టిలో ఎప్పుడో చచ్చాడో. మరి అలాంటప్పుడు ఒక విషయం చెప్పనా, నీ భర్త నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? ఒక భార్య పోతే ఆ ఇంపాక్ట్ మీ అమ్మా నాన్నలు బాధపడతారు కూతురివి కాబట్టి, కొన్నాళ్ళు మంచం పడతారు. అలాగని మీ అక్క నేను పోతామా, దిగులు పడతాం. కొన్నాళ్ళకి నీ ఫోటో గోడకు తగిలిస్తాం. మీ అమ్మా నాన్న మమ్మల్ని చూసుకునో మా పిల్లల్ని చూసుకునో ఆ తర్వాత మెల్లగా నీ జ్ఞాపకాలు ఫేడ్ అవుట్ అయిపోవా, మేము మర్చిపోవా, నీ కోసమని మేమందరం సస్తామా? కానీ నీ మొగుడు మాత్రం బ్రతకడు అరవిందా, వాడు పిచ్చోడు. నిజం చెప్పమంటావా, వాడికి ప్రేమని ప్రేమలా చూపించటం చేత కాదు. పొద్దున్నే బయటికి వెళ్తే సాయంత్రం ఇంటికి వచ్చేలోపు మీ అత్త మీ తోడుకోడళ్ళు నిన్నంటే మాటలు పడేంత అమాయకురాలివి నువ్వని కూడా భార్గవ్కి తెలియదు. నువ్వేంటో తెలుసా, నీ రూమ్లోకి వాళ్ళని రానిచ్చేంత నీలో నెగ్లిజెన్సీ పెరిగిపోయిందే. ఒకప్పుడు ఎవరిని ఎక్కడుంచాలో ఎంతలో ఉంచాలో అంతలో ఉంచే నువ్వు వాళ్ళకి లిబర్టీ ఇచ్చేసావు, ఫ్రీడమ్ ఇచ్చేసావు. అతన్ని హస్బెండ్ అయినప్పుడు ఫిజికల్గా రోజు నీతో ఇంటిమేట్ అవుతున్నప్పుడు శవంతో సంసారం చేస్తున్నాడని ఒళ్ళప్ప చెప్పానంటావు నువ్వు, కానీ నీతో రొమాంటిక్గానే కలుస్తున్నాననేది ఆ పిచ్చోడి భావన. ఒకటి చెప్పమంటావా, నీకేదైనా అయితే మేమందరం ఎంత ఫీల్ అయ్యే వాళ్ళమో తెలియదు, కానీ భార్గవ్ మాత్రం బ్రతికేవాడు కాదు. ఈ వారం రోజులుగా భార్గవ్ ప్రేమను నేను చూస్తూనే ఉన్నా. కంటి మీద కొనుకు లేదు, పచ్చి మంచినీళ్ళు ముట్టుకుంది లేదు. నువ్వు కూడా నీ మొగుడు కోసం అన్ని పూజలు చెయ్యవేమోనే, అన్ని చేశాడు నీ కోసం. గడిచిపోయిన గతం గురించి నిన్ను ఓదార్చలేదని దగ్గరికి తీసుకోలేదనేది నీ వర్షను. అసలు ఆ విషయమే నీ దగ్గర ఎత్తకూడదు, నిన్ను అనుమానించినట్టు అవుద్దనేది భార్గవ్ వర్షను. అర్థం చేసుకుంటే అరవింద లైఫ్ హ్యాపీగా ఉంటుంది, లేదంటే కనుక లైఫ్ నువ్వే చీకటమయం చేసుకున్న దానివి అవుతావు అని చెప్పిన తర్వాత బయటకు వస్తున్న శశాంక్కి ఎదురొచ్చాడు భార్గవ్. భార్య శరీరాన్ని బెడ్ మీద అర్థం చేసుకొని మగతనాన్ని చూపిస్తున్నాను అనుకోవటం కాదు, ఇంట్లో మనం లేనప్పుడు ఏం జరుగుతుందా అనేది కూడా మనమే తెలుసుకోవాలి బ్రదర్ అని చెప్పాడు. కొన్నాళ్ళు అమ్మాయిని అల్లుడిని ఉంచుకుంటామని నేను వస్తానని భార్గవ్ అంటే తీసుకెళ్ళి అరవింద వాళ్ళ అమ్మా నాన్న కొన్నాళ్ళు ఉంచుకొని వాళ్ళ ప్రేమ వాళ్ళ ఆప్యాయత వాళ్ళ అనురాగం చూపించి కూతురికి అల్లుడికి బట్టలు పెట్టి ఆ తర్వాత అల్లుడికి సారీ చెప్పింది గాయత్రి. ఎందుకత్తా అంటే ఆ రోజు నీ మీద చేయి చేసుకున్నానుగా, పర్లా కొడుకుననేగా కొట్టావు, నీ కూతురుకు అలా అయిందని బాధేసేగా కొట్టావు అంటే ఆయన ఐఎమ్ సారీ అని చెప్పింది. ఆ తర్వాత ఆయన అల్లుడిని దగ్గరికి తీసుకొని వాళ్ళు బాగా క్లోజ్ అయ్యారు, బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఆ తర్వాత చాలా రోజులైపోయింది, వచ్చి నెల అయింది, వెళదామా అన్నాడు భార్గవ్. అరవింద్ కూడా భార్గవ్ని మేకోవర్కి తీసుకెళ్ళి బట్టలు కొని మొగుడికి నీట్గా ట్రిమ్ చేయించి మొగుడిని చాలా అందంగా తయారు చేసుకొని తీసుకొచ్చింది. ఇంతకాలంలో జగన్నాథం జలజమ్మని కోటళ్ళని పడేసి ఉతికి పారేసి ఇంజనీర్ని పిలిపించి ఇల్లంతా రెనోవేట్ చేయించి వంటమ్మాయిని కోమలిని కుక్కుగా అపాయింట్ చేసి ఇక నుంచి ఎవరేం కావాలంటే అది వండటం కాదు, చిన్న కోడల్ని అడిగి మెనూ రెడీ చేయించే ఇక నుంచి అని చెప్పాడు ఆయన. ఇంటికి తిరిగి వచ్చారు, ఇల్లంతా మారిపోయింది. డాక్టర్ ఎదురొచ్చారు. హౌ ఆర్ యూ అని అడిగితే ఫైన్ అంకుల్ అందే. అన్నాక ఎలా ఉన్నారు మేడం అని అడిగితే బాగున్నాను శ్యామల అన్న తర్వాత
ఒక 3-4 ఏళ్ళు పిల్లల్ని కనకుండా లైఫ్ ఎంజాయ్ చేయండి, ఆల్ ద బెస్ట్ అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత ఇక కోమలిని పిలిచి అందరికీ ఫ్రూట్స్ కట్ చేయమని, అందరికీ ఈ టిఫిన్లు చేయమని, ఈ భోజనం చేయమని, ఇల్లంతా మార్చుకొని మొగుడితో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ పుట్టింటికి వెళ్ళొస్తూ, మొగుడిని తీసుకొని ట్రిప్పులకి వెళ్ళొస్తూ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయసాగింది, ప్రశాంతంగా ఉండసాగింది. ఇప్పుడు అరవింద నిజంగానే లైఫ్లో లైఫ్ లేకుండా ఎవరూ చేసుకోకూడదు. తొందరపాటుతనంతో కొన్ని జరిగిపోవచ్చు. మనం ఎలాంటి వాళ్ళనైనా మన మాటలతో చేతలతో మార్చుకోవచ్చు. ప్రాణం తీసుకోవటం వీటన్నిటికీ మనం చూసుకోవాల్సిన మార్గం కాదని అర్థం చేసుకుందే. అరవిందను కాదనుకుని వెళ్ళిన శరత్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి శరత్ వాళ్ళకి గొడవలయ్యి శరత్ అమ్మాయి విడిపోయారు. తర్వాత శరత్ మరొక పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత జరిగిన ఇష్యూలన్నీ తెలిసి ఆస్తి మొత్తం తన పేరు మీద పెట్టించుకొని శరత్ వాళ్ళ అమ్మ నాన్నని ఫారిన్ నుంచి ఇండియా గెంటేసింది ఆ అమ్మాయే. ఆ తర్వాత 2 పిల్లల్ని కని శరత్ని తన ఫ్యామిలీని తీసుకొచ్చి అమెరికాలో పెట్టుకొని కుక్కను కొట్టినట్టు కొడుతూ వాళ్ళు శరత్ ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఇల్లు పెళ్ళాం పిల్లల్ని చూసుకుంటూ అరవిందకి చేసిన ద్రోహానికి ప్రతిక్షణం తనలో తానే మదన పడుతూ శరత్ జీవితం అలా గడిచిపోతుంటే ప్రియకి 2 పిల్లల్ని కని జగను అసలు అక్కడి నుంచి కంప్లీట్గా వీళ్ళందరికీ దూరంగా అసలు చాలా దూరమైనటువంటి స్టేట్స్కి తీసుకెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టుకున్నాడు. అసలు పూర్తిగా పుట్టింటి వాళ్ళతో బంధాలే తెంపేశాడు జగన్. ఇలా వాళ్ళ జీవితం గడిచిపోతుంటే అరవింద అత్త తోడుకోడళ్ళు 4 బిళ్ళలు వేసుకొని మొగుళ్ళని మగాళ్ళని కంట్రోల్లో పెట్టేసింది. దీనిలా చేతగా వాళ్ళందరికీ వాడిని కుక్కం చేసేసి అసలు ఇంటిళ్ళ పాదని మార్చేసింది. మామ ప్యాంటు షర్ట్లు వేసుకుంటున్నాడు, మా మొగుళ్ళు మారిపోయారు, బ్లేజర్లు సూట్లు వేసుకుంటున్నారు, ఇదివరకు వ్యాపారాలన్నీ తీసేశారు, రియల్ ఎస్టేట్లు ఫైనాన్సులు చేస్తున్నారు, పిల్లల్ని పెద్ద పెద్ద స్కూళ్ళకి దాని ఇష్టం వచ్చినట్టు పంపుతుంది, వంటగత్తె చేత దానికి నచ్చినవి వండిస్తుంది, మనకు చూసావా అత్త చేత అయిందేమో అలా ఉంటాం అనేసరికి ఆ మాటలు జగన్నాథం కొడుకులు విని మళ్ళీ ఒక రౌండ్ బోన్స్ అన్ని బ్రేక్ చేస్తే ఇషో అని డాక్టర్ గారు వచ్చి మళ్ళీ ట్రీట్మెంట్ చేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడూ లేనిదే ఆయన వీళ్ళింట్లో భోంచేసి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఆ ఇల్లు ఇప్పుడు చాలా నీట్గా ఇల్లంతా పనివాళ్ళు యూనిఫాముల్లో ఉంటూ ఎప్పటికప్పుడు అర్బన్ వాళ్ళు వచ్చి వాష్రూమ్స్ హౌస్ క్లీన్ చేస్తూ ఇల్లు అద్దంలాగా ఉండే చాలా హైజీన్గా ఉండే అరవింద భార్గవ్ చాలా ప్రేమగా ఉంటూ ఇక భరత్ వాళ్ళు కూడా పెళ్ళాలని చితక్కొట్టేసి ఇక మారతారా మారండి లేదంటే మీ కర్మ అనేసి వదిలేశారు. వాళ్ళు చేసే దందాలు అవి మానేసి క్లీన్గా ఉండేటటువంటి వైట్ కాలర్ పనులే చేసుకోవటం మొదలు పెడితే జగన్నాథం హ్యాపీగా టీవీ పెట్టుకొని చూసుకుంటూ మనవాళ్ళు మనవరాళ్ళతో కాలక్షేపం చేస్తూ హ్యాపీగా టైంపాస్ చేస్తున్నాడు. అరవిందకి పాప బాబు పుట్టారు. హ్యాపీగా కూతురు అల్లుడిని చూసెళ్తూ వీళ్ళు అక్కడికి వెళ్ళొస్తూ అరవింద జీవితం చాలా హ్యాపీగా ఉంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.